विष्णुः गुरुरेव महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः. పరమాత్మకులారా, నిన్నటి దినం మనము తర్కాన్ని అనుభవాన్ని పొందించుకోవాలి, కానీ ఆ విధంగా కాకుండా అనుభవాన్ని తర్కానికి పొందించేదానికి ప్రయత్నం చేయకూడదు అని. ఎప్పుడు కూడా అనుభవానికి తర్కమే ఉండాలి, కానీ తర్కంగా అనుభవం ఉండేదానికి వీల్లేదు అనేది నిన్న తెలుసుకుంటాం. సన్మాత్రమే సకల జగత్ కారణం అనగా ఏమి అంటే, ఈ జగత్ అంతటికి కూడా ఆత్మయే కారణం అంటే దాని అర్థమేమి? ప్రకృతము తర్కదోషమును పరిహరించుకున్నటకు జాగ్రత్త దృష్టి సంబంధమైన తర్కమును త్యజించి, ఈ తర్కదోషము అన్నట్లయితే వ్యవహారంలో ప్రమాణాలు తర్కాలు ఉంటాయి, పరమాత్మలో తర్కాలు ప్రమాణాలు ఉండేకి లేదు. ఎందుకంటే దేశకాలాల్లో ఉండే దానికి తర్కాలు ప్రమాణాలు కావాలి, దేశకాలానికి అతీత దానికి తర్కము ప్రమాణాలు పనిచేసేటట్టు లేదు. కాబట్టి ఆ తర్కదోషమును పరిహరించుకున్నటకు జాగ్రత్త దృష్టి సంబంధమైన తర్కమును త్యజించి, మనం జాగ్రత్త దృష్టితో నిర్ణయాలు చేసుకునేది స్వప్నానికి పనికిరావు, సుషుప్తికి పనికిరావు. కాబట్టి పరమాత్మను విచారించేటప్పుడు దీన్ని విడిచిపెట్టాల, ఈ జాగ్రత్త దృష్టి దాన్ని విడిచిపెట్టి అనుభవానుసారమైన తర్కమును అనుసరించటే ఉపాయం. అందుకే వేదాంతం వినేటప్పుడంతా కూడా అనుభవాన్ని ఉపయోగించాలి, కానీ బుద్ధిని కానీ తర్కాన్ని కానీ ప్రమాణాలు కానీ ఉపయోగించకూడదు అనే రూల్ అది. ఎందుకంటే శాస్త్రమే చెప్పింది, పరమాత్మ స్వరూపము అవాంగ్మానస గోచరము అప్రమేయం అనింది. ప్రమాణకి తెలిసేది కాదు అది. మనస్సుకు కానీ బుద్ధికి కానీ ఇంద్రియానికి కూడా వాక్కు కానీ తెలిసేది కాదు అని చెప్పింది. మరి ఎట్లా తప్పుడు మరి దాన్ని మేము ఉపయోగించి తెలుసుకుంటామంటే ఎట్లా? కాబట్టి దాన్ని ఉపయోగించబడి లేదు. మరి ఎట్లా తెలుస్తుంది అని అడగచ్చు. వ్యవహారంలో బుద్ధిని మనసుకు తెలుస్తుంది కరెక్టే, అయితే పరమాత్మ తెలుసుకోవాలంటే పరమాత్మ అనుభవమే కావాలి దానికి, అంతే. పరమాత్మ తెలుసుకుంటే పరమాత్మే కావాల్సి వస్తాడు, కానీ ఆ పరమాత్మ తెలుసుకుంటే అనాత్మకు సంబంధించిన వీళ్ళందరూ తెలుసుకునేదానికి సాధ్యం కాదు. దీనినే వ్యాపక యుక్తి అందరూ. వ్యాపక యుక్తి ఇంతకుముందు చెప్పినాము. ఎట్లా అంటే, స్వప్నములో ఒక గోవు గర్భాన్ని ధరించి దూడను కూడా వింటున్నప్పుడే అది ఎంతకాలం పట్టింది అంటే 5 నిమిషాలు పట్టి ఉండొచ్చు, 10 నిమిషాలు పట్టి ఉండొచ్చు జాగ్రత్త దృష్టి చేత. అయితే జాగ్రత్త లేకొచ్చిన తర్వాత ఆ స్వప్నంలో జరిగిండేది అసత్యము అని వాదించకూడదు. ఆ యొక్క అవస్థకి అది సత్యము. దీన్ని వ్యాపకయుక్తి అంటారనమాట. అక్కడ దాన్ని ఇక్కడ వాడకూడదు, ఇక్కడ దాన్ని అక్కడ తీసుకోకూడదు. ఏ వ్యవహారంలో ఏ అవస్థలో ఏం జరిగిందో దాని అనుభవాన్ని ఆ అనుభవానికే పొందించుకొని చూసుకునేది వ్యాపకయుక్తి అంటారనమాట. అది ఇట్టి వ్యాపకయుక్తిచే లేక సత్యబలముచే ప్రస్తుత విచారం ఈ విధముగా ఉనర్పోలేను. కాబట్టి పరమాత్మత్వాన్ని తెలుసుకునేకి ఎట్లా అంటే ఈ విధంగా మనము ఇప్పుడంతా ఉపయోగించేదానికి ప్రయత్నం చేయాలన్నమాట. ఏ విధంగా? జాగరితము, స్వప్నము, సుషుప్తి అనే 3 అవస్థలను నిజముగా 3 అని భావింపరాదు. ఇదే మొట్టమొదట సున్నం పూసినారు అనుకుంటే సున్నం. కాబట్టి ఈ అవస్థలను 3టిని కూడా 1, 2, 3 అని లెక్కించకూడదు మీరు. 1, 2, 3 అని ఎప్పుడు లెక్కించాలంటే దేశములో కాలములో ఒకే జాతి వస్తువుని 1, 2, 3 అనొచ్చు. ఇప్పుడు పుస్తకము, స్తంభము 2 అంటారా దీనిని? పుస్తకం 1, స్తంభం 1, ఈ 2 అనేకైతాయా? అనకూడదు అట్లా. ఇది పుస్తకము, ఇది పుస్తకం అంటే 2 పుస్తకాలు అంటే సరిపోతాయి. అది స్తంభము, అది స్తంభం అంటే 2 స్తంభాలు అంటే సరిపోతాయి. కాబట్టి దేశకాలాల్లో కూడా సమాన జాతి వస్తువులు లెక్క పెట్టేకి వస్తుంది. అయితే ఇప్పుడు ఈ జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అనేది ఏ కాలంలో ఇవి ఉన్నాయి? ఏ దేశంలో ఉన్నాయి ఇవి? దేశకాలాల్లో లేవు ఇవి. మరి అటువంటి దాన్ని 1, 2, 3 అని ఎట్లా లెక్క పెడతారు మీరు? లెక్క పెట్టకూడదు. అందుకే ఇవే తప్పు భావాలు అన్నమాట. ఈ తప్పు భావాలు తొలగించుకునేదే వేదాంతంలో చెప్పుకుంటూ వచ్చేది. వ్యవహార దృష్టిలోనే కనపడుతుంది. ఏది ఇప్పుడు ప్రశ్న వేస్తే చెప్పండి, చూస్తాము సమాధానం. చెప్పేకి రాదు అట్లా. అవస్థలు 3 అని జాగ్రత్త దృష్టితే వ్యవహరించున్నాము. జాగ్రత్త దృష్టి అంటేనే మొదటి గుర్తుపెట్టుకోండి. ఇది వ్యవహార దృష్టి, అజ్ఞాన దృష్టి, తప్పు దృష్టి అని పెట్టుకోండి మొదట. మీకు వ్యవహారానికి సత్యమే కావచ్చు, ఇది దానికత వేరే. ఇప్పుడు మనం పరమార్థాన్ని తెలుసుకునేదానికి బయలుదేరినాం. అంటే ఏది సత్యంగా ఉందో దాన్ని గుర్తించేదానికి బయలుదేరినాం. కాబట్టి ఇంతవరకు మనం వ్యవహారం చేస్తానే దాన్ని తీసుకుంటే లేదు. ఇక్కడ అదంతా కూడా తప్పు తెలివిలో ఈ వ్యవహారం అంతా జరుగుతుంది.
అందువలన దాంతో మీరు జాగ్రత్త స్వప్నం సుశుద్ధి మూడని మీరు అన్నా కూడా ఎవరు మాట్లాడరు దాని గురించి ఈ మూడని ఎట్లా అంటాడు అని అడగరు. అదే వేదాంతం క్లాస్లోకి వచ్చి కూర్చొని మూడంటే ఎట్లా మూడని చెప్పినావు చెప్పు, ఏ దేశంలో ఏ కాలంలో ఒకదాని పక్కట ఒకే జాతి ఉండాలి చెప్పు చూపి అని అడుగుతారు ఈడ. మూడు కాదు 30 అన్నా కూడా యావి కూడా దానిని దేశ కాలాల్లో జరిగే దాంట్లోకి నీవు అవస్థని లెక్క చెప్పచ్చు. 3 కాబట్టి 30 ఉండొచ్చు, 300 ఉండొచ్చు, అవస్థలు ఎన్నైనా ఉండొచ్చు. అయితే ఇప్పుడు మనం చెప్పే అవస్థ అట్లాది కాదని మొన్ననే చెప్పినాం, ముందే చెప్పుకున్నాం మనం. ఇప్పుడు మనం విచారించే అవస్థ దేశ కాలానికి అతీతమైంది, కార్యకారణాలకు అతీతమైనది, ధర్మాధర్మాలకు అతీతమైనది అవస్థ ఇది. అటువంటి పరమాత్మ స్వరూపం ప్రతిదిని మనం ఇప్పుడు విచారిస్తాండేది. మరి అటువంటి అప్పుడు దీన్ని దేశకాలంలో ఉన్నదానికి లెక్కడితే ఎట్లా? కాబట్టి ఆ విధంగా లెక్కట్టకూడదు అనమాట. అనుభవ దృష్టిచే చూడ సుషుప్తి నిజముగా కేవలం ఆత్మయేని బోధపడను. నీవు అనుభవానుసారంగా చూస్తే అది పరమాత్మ కంటే వేరు కాదు అనేది బోధపడుతుంది. ఎట్లా? నీకు ఆ సుషుప్తిలో ఏవైనా దేశకాలాదులు కానీ, నేనని కానీ, ఇతరమని కానీ, లేదా ఫలాని అనే కల్పన కానీ, లేదా ఫలాని విశేషమని కానీ ఏమైనా మీకు అక్కడ ఉన్నాయా? ఏటేడు లేవు. నిర్వికల్పము, నిర్విశేషము, నిష్క్రియ. పరమాత్మ స్వరూపం కూడా అదే, నిర్వికల్పము, నిర్విశేష, నిష్క్రియ, అది కూడా నిరాకారుడు, అవన్నీ ఉన్నాయన్నమాట అట్లా. కాబట్టి దాన్ని నిజంగా నిద్ర అని కూడా అనేదానికి అవకాశం లేదు. అయితే జనులు ఏం చేసినారు, ఈ జాగ్రత్త స్వప్నం అనే దాన్ని సాపేక్షికంగా పెట్టుకొని దాన్ని నిద్ర అన్నారు. ఈయన కంటే పొడవు ఉండాడు, ఈయనకంటే లావు ఉండాడు అని ఎట్లా చెప్తారో అట్లా సాపేక్షంగా చెప్పినారే కానీ దానిగానే చెప్పాలంటే నిద్ర అనే దానికి లేదు దానికి. అందుకే వ్యవహారంలో అంత సాపేక్షగా సంబంధాలు ఉంటాయి. అయితే పరమాత్మలో ఈ సంబంధాలు కానీ, ఈ పరిచ్ఛిన్నాలు కానీ అంటే విడివిడిగా ఉండేవి కానీ ఉండలేదు అని. దాని యందు దేశకాలాలు కానీ, నిమిత్త నైమిత్తిక భావాలు కానీ బొత్తిగా లేదు. ఫలాని నిమిత్తము, ఫలాని కారణము అని ఏమైనా ఉన్నాయంటే దాంట్లో ఏ కారణాలు ఏవి లేవు. జాగ్రత్త స్వప్నములు సుషుప్తి కంటే భిన్నములనియు, ఈ సుషుప్తి కంటే నిద్ర కంటే జాగ్రత్త స్వప్నాలు దాంట్లో దృశ్యాలు ఉన్నాయి, దీంట్లో దృశ్యం లేదు. కాబట్టి ఇది వాటికంటే వేరు. సుషుప్తి కంటే జాగ్రత్త స్వప్నాలు భిన్నములు అంటే వేరని. సత్తుకును వీనికిని ఏదో ఒక సంబంధం గలదని మనం ఎరిగి ఉంటే ఈ విరోధానికి కారణము. మనం ఇట్లా తెలుసుకున్నాము, ఈ పరమాత్మకి ఈ అవస్థలకి ఏదో సంబంధం ఉంది అని మనం అనుకున్నాం అంతే. అట్లా సంబంధాలు ఏం లేవు దానికి. ఎందుకు విచారించి చూస్తే తెలిసేది అది. ఉదాహరణకి ఇప్పుడు తాడు అనేది ఉందాడ, తాడుని తెలుసుకోకుండా మీరు పాము అన్నారు. ఏ సంబంధంతో మీరు పాము అన్నారు చెప్పండి చూస్తాము. తాడికి పాముకి ఏం సంబంధం ఉందన్నాడా? దాన్ని చూడలేదు, నువ్వు తాడునే చూడలేదు, పాము అని అంటాడు కదా. సంబంధాలు ఏ విధంగా కలుపుతారు మీరు? అట్లా ఇక్కడ కూడా అంతే. సంబంధం అనేది రెండు వస్తువులు ఆడుంటే పక్క పక్కలో సంబంధాలు కలపచ్చు. ఇంకో వస్తువు లేనే లేదాడా సంబంధం కలిపినారు మీరు. ఎట్లా అది? ఒకటి ఉండేదా, ఒకటి లేదా? ఉండేది తాడు, లేనిది పాము. ఎట్లా సంబంధం కలుపుతారా మీరు? భ్రాంతి. మరి అది ఒప్పుకో. అట్లా పరమాత్మ ఉండేది, ప్రపంచం ఉందంటున్నారు మీరు. ఇది ఈ విధంగా భ్రాంతే గాని ఇది నిజంగా ఉందే అంటే విచారిస్తే ఉండాలి. మళ్ళా దీపం తీసుకొని వచ్చి చూసినారు, పాము ఉంటే రైట్ అప్ప ఇది పాము అంటారు, ఉంటే చూస్తే తాడైపోయాడా? అట్లా మీరు కూడా విచారించడం అంటే ఎట్లా విచారించాలా? అనుభవంతో విచారించాలా, బుద్ధితో కానీ మనసుతో కానీ విచారించకూడదు అనేది బాగా జ్ఞప్తి పెట్టుకోండి. అండి అది బుద్ధితో మనసుతో మీరు ఎంతకాలం వేదాంతం వింటే మీకు ఒక నయా పైసా అంత వేదాంతం కూడా ఎక్కలేదు. చెప్పేంటా చూడండి బాగా. ఇది ఎప్పుడైతే మీరు అనుభవంతో వింటారంటే అప్పుడు తత్వం సిల్వర్లో బోధపడుతుంది. ఎందుకంటే వ్యవహారానికి ఉండాల్సిందే మీ మనస్సు, బుద్ధి ఉండాల్సిందే. దీనిలో మీరు ఉపయోగించుకోవాలి. ఈడ అనుభవాన్ని ఉపయోగించే పని లేదు. మీరు అనుభవమే ఈడ ఉపయోగపడతానే, అనుభవాన్ని ఉపయోగించబడిన పని లేదు. మీ ప్రమాణాలు అయినటువంటి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు అంతక్కడి చదువుతామని మీరు ఉపయోగించుకోవచ్చు ఇక్కడ వ్యవహారానికి. అయితే పరమాత్మను విచారం చేసేటప్పుడు మాత్రం వీటి సంబంధం దగ్గరికి తీసుకొచ్చుకోకూడదు. ఎందుకంటే భ్రాంతిలో ఉండే వస్తువులు సత్య వస్తువులు ఎట్లా తెలుసుకుంటాయి?
పాము ఎప్పుడైనా తాడు తెలుసుకుంటే సాధ్యమా దానికి? ఆ విధంగా మన జాగ్రత్త ఎందలి బుద్ధికి సంబంధ జ్ఞానములే దేనిని కూడా గ్రహించుటకు శక్యము కాదు. అందుకే బుద్ధికి ఎంత తెలివి ఉందనేది బాగా విచారించుకోండి. బుద్ధిమంతుడు అంటాడు. ఎంత బుద్ధిమంతుడైనా వాడు ఎటువంటి మేధావైనా కూడా ఎంతవరకు అప్ప అంటే వ్యవహారంలోనే ఆయన బుద్ధి. వ్యవహారాన్ని దాటితే దమ్ముడికి పనికిరాదు మనోని బుద్ధి. అడగండి అతన్నే, నీవెవరు అని అడగండి. మేధావి శతావధాని లేదా చంద్రలోకంలో పోయాలని అడగండి. ఏమయ్యా నువ్వెవరు అంటే నేను దేహం అంటాడు. సరే సామాన్యుని అడగండి, నువ్వెవరా అంటే నేను దేహమే అంటాడు. మరి ఈయన మేధావితనం ఏడుంది ఇప్పుడు చెప్పండి చూస్తాము. మేధావితనం ఏడుంది? వ్యవహారంలో ఉంది. ఆయన చంద్రలోకానికి పంపించేటువంటి ఏంటంటో కావాల్సింది కనిపెడతాడు ఆయన. ఈయన కనిపెట్టాడు. అది వ్యవహారానికి సంబంధించిన బుద్ధి ఉంది. కానీ నీవెవరు అని చెప్పితే ఆ స్వరూపాన్ని గురించి చెప్పేదానికి ఈయనకి ఎంత తెలివి ఉందో ఆయనకంతే తెలివి ఉంది. అందువలన ఈ బుద్ధికి అనేదానికి సంబంధం ఉంటే అంటుంది, సంబంధం లేదంటే అంటుంది బాగా. అందుకే వేదాంతం చెప్పితే వ్యవహారస్తులు ఒప్పుకోరంటే ఇదే కారణాలు. వీళ్ళకంతా బుద్ధికి సంబంధించి చెప్తాడు ఎంతసేపు ఉన్నా. దాన్ని చెప్తా అంటే ఆహా ఓహో అని బాగా ఈ తలకాయలు ఇట్టిట్లు ఇప్పుతారు. కొంచెం పొరపాటుకి దానికి దిడిచిపెట్టి చెప్పితే ఇట్లా వేలేసుకుంటారు తలకాయలు. ఇద్దరు కాదు, తలకాయలు వేలేసుకుంటారు అంతే. యాలుడిని చెప్ప మనకేం అర్థం కాలేదు తిని. ఎందుకు? ఆ బుద్ధికి దాన్ని తెలుసుకుంటే యోగ్యత లేదు. అది కాబట్టి మరి బుద్ధికి లేకపోతే మాకెట్లా అని మీరు అడగలరా? బుద్ధికి లేదంటాడు, మరి మేము ఎట్లా తెలుసుకోవాలని మీరు అడగల. అయితే శాస్త్రం చెప్తుంది మీకు బుద్ధి అనేదే కాదు, బుద్ధికి మూలమైనటువంటిది అనుభవం మీ దగ్గర ఉంది. అది మీ స్వరూపమై ఉంది. దాంతోనే పనులన్నీ జరుగుతాండేది. అయితే మీరు దాన్ని గుర్తించగా దాని ద్వారా ఏవో ముందు వచ్చి నిలబడతాయి చూడండి, మనస్సు బుద్ధి అహంకారం అనేది. ఇవన్నీ మాకు చేస్తాడని మీరు అనుకుంటారు. ఆ చైతన్యం లేనిది వీటికి ఏమేమి పనికి దమ్ముడికి కూడా పనికి రావు ఇవి. అయితే అది గుర్తింపలేనందువలన సామాన్యమైన జనులందరూ కూడా ఆ వేదాంతం అంటే చాలా కష్టమప్ప అంటున్నారు. చాలా కష్టమే కాదు, దీనంత సులభం ఇంకేది లేదు ఉంటుంది. ఎవరికైతే జిజ్ఞాస ఉంటుందో వాళ్ళకి. వ్యవహారం మీద శ్రద్ధ ఉండడానికి దీని మీద ఏమి కనపడుతుంది. ఇదే నాకు కావాలంటారు చూడండి, దీని అంత సులభం ఇంకేది లేదంటారు. ఎందుకంటే మిగతాది మీరు బయట ఒక పిన్ సూది కావాలంటే కూడా కొనుక్కుండేకి 10 పైసలు కావాలంటే దాన్ని సంపాదించిండాలి మీరు. మీ స్వరూపాన్ని మీరు తెలుసుకునే దానికి ఏం పని ఉండదు. ఇడుగా సంపాదించేది ఏముండదు చెప్పండి, ఖర్చు పెట్టేది ఏముండదు. అందుకే వ్యవహారం కష్టం కానీ పరమాత్మ కష్టం కాదు. ఎప్పుడు పరమాత్మే కావాలని అప్పుడు అది మర్చిపోకూడదు. ఈ సంబంధ జ్ఞానమునకు కాలము దేశము కార్యకారణ భావం మున్నగు భావనలు అత్యవసరాలు. ఈ సంబంధాలు ఉండాలప్ప అంటే ఒక దేశంలో ఒక కాలంలో పొద్దున వర్షం వచ్చింది, కొంచెం సేపు గాలి ఇసిరింది, ఒక అర్ధగంట అయినాక 9:30 గాలి ఇసిరింది, 10 గంటలకు అన్ని చెట్లు పడిపోయినాయి అన్నప్పుడు అక్కడ సంబంధాలు ఉన్నాయి. 9 గంటలకు వర్షం వచ్చింది, 10 గంటలకు 9:30 గాలి ఇసిరింది, 10 గంటలకు చెట్లు పడిపోయినాయి. ఎక్కడ? దేశంలో. టైం 9, 9:30, 10. ఇట్లా మీరు వ్యవహారంకు పనికి రావాల్సి వస్తుంది. మీరు వ్యవహారం చేయాలంటే కార్యకారణాలు ఉండాలా, దేశకాలాలు ఉండాలా, సంబంధాలు ఉండాలా. అట్టుంటేనే మీ వ్యవహారం జరుగుతుంది. కానీ ఇవి లేవు అంటే వ్యవహారం జరిగేదానికే లేదనమాట. మన బుద్ధి దేశకాల వస్తు పరిచ్ఛిన్నమైన పదార్థములను మాత్రమే తెలుసుకొనజాలును. అఖండమైన పరమాత్మను తెలుసుకుంటే దీనికి యోగ్యత లేదు. ఈ విధంగా కనబడేటువంటి అవస్థలో ఉండేదాన్ని అని ఇట్లా చెప్తాడు. అసలు దాన్ని తెలుసుకుంటే ఉందే కానీ మిగతా దాన్ని పరమాత్మ అంటేనే పైకి కిందికి చూసేదే. ఏమిటి దీని అంటే పరిచ్ఛిన్నం అంటే విడివిడిగా ఉండేదాన్ని తెలుసుకుంటుంది. ఇది ఆ విడివిడిగా ఉండేదాని మూలాన్ని తెలుసుకోవాలంటే దానికి చేత కాదు. కావున అది కొన్ని తర్క నియమాలను ఏర్పరచుకొని ఉన్నది. అందుకే వ్యవహారంలో కొన్ని నియమాలు పెట్టుకున్నారు. ఏమని? శబ్దం అనేది ఉంటే నాకు వినపడాలా, రూపం అనేది ఉంటే నాకు కనపడాలా అంటారు లేదా? అవే నియమాలన్నీ ఇట్లాంటివే. వాసన ఉందంటే నా ముక్కుకు తెలిసిండల్లా, వాసన లేదంటే వాసన, ముక్కుకు రాలేదంటే వాసన లేదంటే ఇట్లా కొన్ని నియమాలు ఏర్పరచుకుంటారు వీళ్ళన్నీ. ఇది బుద్ధి.
ఈ నియమాలను అనుసరించే అది జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి అని 3 అవస్థలు వేరువేరనియు ఈ అవస్థలకు ఏదో ఒక సంబంధం కలదని భావించి ఉంది ఇది. దాని ప్రకారం నిర్ణయం చేసుకుంది అంతే. అవి అట్లుండాయి లేదని చూసేలేదు అది. దానికి ఎట్లా బుద్ధి పుడితే అట్లా నిర్ణయాలు చేసుకొని కూర్చుంది అనమాట. విచారించు చూడా, మరి ఏం చేయాలా? అట్లా ఏర్పరచుకుంది కాబట్టి సరే ఇది సత్యమా కాదా అని ఎప్పుడైతే విచారం చేస్తే అవస్థల 3 అని భావించుటయు అవి ఒకదాని వల్ల మగరిటి ఏర్పడుతున్నవనటయు వానికి పరస్పర సంబంధం కలదంటయు సమంజసం కాదని ధృవపడను. ఇప్పుడు చూడండి, అవస్థలు ఏ దానికి ఏం సంబంధం? జాగ్రత్తకి స్వప్నానికి ఏం సంబంధం? స్వప్నానికి నిద్రకి ఏం సంబంధం? నిద్రకి మెలకుకి ఏం సంబంధం ఉంది? నిద్ర వస్తేనే స్వప్నం వచ్చేదిలే. అంటే నిద్ర వస్తే స్వప్నం అని ఏర్పరచుకుంటావు నువ్వు. నిద్రపోతేనే మెలకు వస్తే నువ్వు ఏర్పరచుకుంటావు. అర్థమైనా నీకే? అవునాయా? నీవు ఏర్పరచుకుంటావు, నీ బుద్ధి ఏర్పరచుకుంది. అది అనుభవాన్ని బట్టి చూడు. అనుభవాన్ని బట్టి చూస్తే ఏది నిద్ర అంటావు. పోనీ ఇప్పుడు అంటివి కదా స్వప్నము జాగ్రత్త అని 2 పదాలు వాడుతుంది కదా. స్వప్నం అంటే ఎట్లుంటుంది, జాగ్రత్త అంటే ఎట్లుంటుంది చెప్పు? స్వప్న ప్రపంచము అంటే దానికి చెప్పు, ఏదో నీకు బుద్ధి పుట్టిందే చెప్పు. దాన్ని ఇట్లే చెప్పమని నేను అడిగలేదు, నువ్వే చెప్పు. నీకు బుద్ధి పుట్టినట్లే చెప్పు. ఊహించనివి కల్పితమైనవి ఆడనుకుంటావు. అంటే ఇప్పుడు కల్పితమైనవి అంటే మనిషి అనేవాడు నేను అనేవాడు లేదు, నేను మనిషి అనేవాడు ఉండాలని అనుకుంటావాడా? నీవే ఉండాలి కదా. మరి నీవు ఉండవు అనేది కల్పితమా చెప్పు? నువ్వు కల్పితం అంటివి కదా. ఇటు నేను ఉండాను అనుకోంటివి, ఆడ లేనని నువ్వు ఊహించుకుంటాడావా? ఉండాడని ఊహించుకుంటాడావా? ఉండాడని ఆడున్నప్పుడు ఏదైనా ఒక వస్తువు ఇది కల్పితము అని నువ్వు చెప్పు చూస్తాము. ఏదన్నా చెప్పు నువ్వు. నేననేవాడిని, లేదా నీ దేహాన్ని, లేదా నువ్వు చూసేదాన్ని, లేదా ఇంకా యాదాన్ని అని చెప్తావు. చెప్పు కల్పితం ఇది అని చెప్పు చూస్తామాడా? చెప్పు. కల్పితం అని అంటాడు. ఆడున్నప్పుడు నీ కల్పితం అని ఏమైనా కనబడిందా? ఇదే విచారం అంటే ఇంకేంది కాదు. స్వప్నము అనుభవించేటప్పుడు అది సత్యం అనే వ్యవహారం చేస్తావా, కల్పితం అని చేస్తావా? మీరు దిక్కు చూస్తాడు, నువ్వు చెప్పు. వాళ్ళ దిక్కేం చూస్తావు? వాళ్ళు విన్నారు కాబట్టి వాళ్ళు చెప్తారు. నీవు చెప్పాలి. ఇప్పుడు ఏందని చెప్తే నీకెందుకంటే అంటే ఇప్పుడు ఏమి మెలకు అయిన తర్వాత కల్పితం అనుకుంటానంటాడు. అంటే అప్పుడు నీవు నిర్మించుకునేదే కదా, కల్పితమేం కాదు కదా అది ఆడున్నప్పుడు. మరి ఇప్పుడు ఏం జరిగింది తెలిసిపోయింది. అంటే ఇది కొన్ని నియమాలు ఏర్పరచుకొని దీని ఇష్టానుసారం చేసుకుంటాను. దీని ఈ బుద్ధి అనేది ఆడున్నప్పుడు నువ్వు కల్పితం అంటే ఒప్పుకుంటాము. ఇప్పుడు ఎట్లయితే ఈ జాగ్రత్తలో ఇది కల్పితం కాదని అనుకుంటావో, స్వప్నంలో ఉన్నప్పుడు అది కల్పితం అనే జ్ఞానం నీకు వచ్చిందంటే నీవే రైట్. వచ్చిందా ఎవరికన్నా అట్లా? మెలకు చేసిన తర్వాత ఈడంటాడు దాని గురించి. అంటే అవస్థను ఆడుంది, దాన్ని తలంచేది నువ్వు ఈడు తలస్తాడు. పోనీ ఈ రెండింటిని నువ్వు ఒక్కడే అనిపించినావా? అదన్నా చెప్పు. పోనీ ఇప్పుడు చెప్తాడావే ఈయనే పోయి అటు చూసి వచ్చినాడా దాన్ని, అదన్నా చెప్పు. లేదా చూసి వచ్చిన ఆయన ఇటుకు వచ్చినాడు, అదన్నా చెప్పు. చెప్పండి, ఏదైనా చెప్తావు చెప్పండి. నీకు ఇష్టం చెప్పమని చెప్పినాను కదా, అప్పుడు చెప్తాను నేను ఏముందనేది. నీ ఊరినే చూస్తుంటే నాకెట్ తెలుస్తుంది నీకు అర్థమైందని అర్థం కాలేదనేది. మాకు అది పెద్ద పాయింట్. నేను ఇప్పుడు స్వప్నాన్ని కల్పితం అని చెప్పేటువంటి వాడు స్వప్నాన్ని చూసి వచ్చినాడా? అదేమో కానీ నాకేమో కనబడింది. స్వప్నం పడిందని తెలుసుకుంటావు. సరే, ఈ మెలకు పోయేటప్పుడు నేను స్వప్నానికి పోతాననే జ్ఞానం అన్నా ఉందే?
స్వప్నం కలిగి స్వప్నం పోతున్నా లేదా నిద్రకు పోయినాక నేను స్వప్నానికి పోతానని జ్ఞానం అన్నా ఉందే మరి మరి వ్యాధి లేకపోతే అన్నీ ఉండని మాట్లాడితే ఎట్లా దీన్నే విచారం అంటే ఇట్లా చేయాలప్ప. ఇట్లా విచారం చేస్తే మన యొక్క తప్పులు అనేటివి మనకు బోధపడతాయి. విచారం చేయకోకుండా నిర్ణయాలు చేసుకొని దాని ప్రకారమే శాస్త్రం చెప్పినా కూడా అదెట్లా ఇదెట్లా అనేది కాదు. శాస్త్రం అడుగుతుంది, చెప్పు దీనికి సమాధానము. కాబట్టి ఆ విధంగా ఈ జాగ్రత్తలో ఉండే ఈ నేననేవాడు అడిగిపోలే, ఆ స్వప్నాన్ని చూసినటువంటి ఆ నేననేవాడు ఇటుకి రాలే. మరి అయితే ఈ రెండిటికి విలక్షణమైనటువంటి నీ స్వరూపము చూడు, ఆ రెండు సాక్షిగా దీన్ని చూసింది దాన్ని చూసింది కాబట్టి ఆ విధంగా చెప్పగలుగుతుంది. అంతేగాని నువ్వు చెప్పేది కాదు. ఇక్కడ నీ స్వరూపమే ఈ వేషంలో వచ్చి ఇక్కడ చెప్తాను దీన్ని. ఇంత నీకు తెలియదే, నేనే చూసొచ్చినాను అనేది. కాబట్టి అది కల్పితము అని అంటే ఏం కల్పితం అనే దానికి ఏం ఆధారం ఉండదు నీకే. కల్పితం అంటే అడుగునే ఉండాల కాదుండు. కల్పితం అంటే ఆడెవరైనా ఏందన్నా నీ సామాన్లు తీసుకుపోతా అంటే ఇది స్వప్నము, ఇది కల్పితము, దీనికి నేను ఎందుకు మాట్లాడాలని ఉండాలి. నువ్వు ఉండవు అట్లా మరి. కాబట్టి ఈ విధంగా ఎప్పుడు విచారం చేస్తే అప్పుడు మంది తప్పు అనేది జ్ఞానం కావాలా. తప్పు అనేది రావాలి నీకే. అదే దాన్ని అవునే నేను అనిన దాన్ని వీళ్ళు ఎట్లా తప్పు అంటాడారు, నా తప్పు నన్ను తప్పు లేకుండా వీళ్ళు తప్పు అంటాడని కాదు. నీకు తెలుదా తప్పు అనేది, వేరే వాళ్ళు చెప్తేనే నీకు తెలిసేది తప్పు అనేది. అంతేకాదు మనం ఎప్పుడైనా ఏదైనా పని చేసినామంటే అది మనం సత్యమనే చేస్తాము. ఇతరులు చెప్పాలి మళ్ళా యాది నువ్వు చేసింది సరిలేదప్ప అంటే అప్పుడు నీకు ఆలోచన వస్తుంది, అవు నేను చేసింది సరిలేదని అప్పుడు వస్తుంది. కానీ నువ్వు చేసే సమకాలంలో నీకు తప్పు అని తెలియదు ఎప్పుడే కానీ. బాగా గుర్తుపెట్టుకోండు, ఎట్లా పనైనా చేయండి, చేసే సమకాలంలో తప్పు చేస్తా అంటే ఇది నా తప్పు అని ఊరికి తెలిసేలేదు, అయిపోయినాక తెలుస్తుంది అది. అది అట్లా ఇక్కడ కూడా మన వ్యవహారం అంతా కూడా ఇట్లుందని శాస్త్రం మనకు చూపిస్తుంది. మీరంతా తప్పులో వ్యవహారం చేస్తున్నారు అని. విచారించి చూడు అవస్థలు మూడని భావించుట. మూడనేదే తప్పు మొదట. ఎందుకంటే మూడు అనేది ఎప్పుడన్నా నువ్వు 1, 2, 3 అంటే ఎప్పుడంటావు 1, 2, 3 అని. ఇక్కడ ఎంతమంది ఉన్నారు ఎంచంటే 1, 2, 3 అని ఎంచుతావు. అవస్థలు ఎంచప్ప అంటే ఎట్లా ఎంచుతావు నువ్వు చెప్పు. అవస్థలు ఎంచావు అన్నామనుకో, ఎట్లా ఎంచుతావు అవస్థలు ఎంచేది? లేదు 3 ఉన్న జాగ్రత్త సుశుద్ధులను 3 అంటే ఎట్లా ఎంచాలి కదా. ఇప్పుడు 1 ఈయన 2 3 4 5 6 నువ్వు ఎంచు. ఇప్పుడు అవస్థలు ఎంచు విడివిడిగా లేవు సార్. స్వప్న అవస్థలు విడివిడిగా అవి దాని తర్వాత మనకి మన స్వరూపానికి వచ్చేటివి. అవి ఒకదాని తర్వాత ఒకటి వచ్చేటివి. ఒకదాని తర్వాత అంటే ఒకటి అయిపోయిన తర్వాత మళ్ళా రెండోది ఉందంటే అది పక్కలో ఉండి ఇది పక్కలోకి వచ్చి ఉంటుందా, అట్లేమైనా వేరేగా ఉంటుందా? ఇప్పుడు జాగ్రత్త అయిపోయింది అనుకో, జాగ్రత్త అయిపోతానే నిద్రలేకి వచ్చింది అంటే జాగ్రత్త ఆడుంది, ఇప్పుడు నిద్రలేకి వచ్చినాను, మళ్ళీ ఇప్పుడు స్వప్నలేకి వచ్చినాను. ఇట్లేమన్నా 3 పక్కలో ఉన్నాయా అని. ఈ రూమ్లో నుంచి ఆ రూమ్ లేకపోయినా, ఆ రూమ్ నుంచి ఆ రూమ్ లేకపోయినాను అన్నట్ల 3 రూమ్లు ఏమన్నా ఉన్నాయా మీ కాడ? మరి 3 అని ఎట్లా ఇస్తావు? మరి ఇది పోయినప్పుడు అవి లేనే లేదు. జాగ్రత్త ఉందన్నప్పుడు నిద్ర లేనే లేదు, నిద్ర లేకపోయినా జాగ్రత్త అనేదే లేదు, స్వప్నం లేకపోయినా ఇవి అవి ఉండవు. ఇట్లా ఎట్లా మీరు అవన్నీ లెక్క పెడతారు? మళ్ళీ లెక్క పెట్టేది కాబట్టి ఇవన్నీ కేవలము తప్పు తెలివిలో కల్పించుకున్నవి అని రావాలా. అవస్థలనే కల్పించుకున్నావు నువ్వు. ఇంకా ఆ అవస్థలు కల్పించుకున్నాక ఆ వస్తువులో ఉండే వస్తువులు ఎట్లుంటాయి? అవి సత్యంగా ఉంటాయా కల్పితాలుగా ఉంటాయా? అంతే చూడు. కాబట్టి శాస్త్రం చెప్పిండు అది. మీరంతా దీంట్లో తనలాడుతున్నారు, ఇది జాగ్రత్త, ఇదంతా సత్యం అని చెప్తాను, ఇదంతా కల్పితమే, స్వప్నం అదంతా అని చెప్తాను, అది కల్పితమే అని అని ఇట్లా ఇవన్నీ చెప్తాడారు. మరి అంతా కల్పితం అయితే ఏమిడుతుంది అన్నట్లా అంటే ఇదంతా కల్పితం అని దేంతో తెలుసుకుంటాడావు? అది నీ స్వరూపము, అది నీ స్వరూపము. ఉండేదే అది అందరిది, ఒకటిదని కాదు, అందరి స్వరూపం కూడా ఆత్మే, అదే పరమాత్మ అనేది వేదాంతం చెప్తాండి. అది నా ఆత్మగుడు, నీ ఆత్మగుడు, వాళ్ళ ఆత్మగుడు అని కాదు. ఇట్లా ఒక్కొక్క ఆత్మ ఒక్కొక్క దేహానికి ఉండే చెప్పేది కాదు, సాంఖ్యులు చెప్పే ప్రక్రియ అది. ఒక్కొక్క దేహానికి ఒక్కొక్క ఆత్మ అనేది వేదాంతం అట్లా చెప్పలేదు.
అనుభవం చూపేలా. వాళ్ళు కూడా నిన్ను అడిగి కదా ఆయన డాక్టర్, ఒక్కొక్క దేహంలో ఒక్కొక్క ఆత్మ అంటే మరి ఆ ప్రాణంలో ఉండేటప్పుడు ఏమిటంటే అదేం ఆత్మ అంటారా, మరి దాన్ని ఏమంటారు మీరు? మరి ఆత్మ అనేది ఎప్పుడు అనలేదే మరి దానికి. కాబట్టి ఇది అందుకే సార్వత్రిక పూర్ణానుభవము. యథార్థం ఏముంది అంటే శృతి మొట్టమొదటే చెప్పింది, ఆత్మ సత్యం జగత్ మిథ్య అనే పదం ఒకటి వాడింది. కాబట్టి ఆ విధంగా ఆత్మ సత్యం అనే దాన్నే చేసి ఈ జగత్తు మిథ్య అంటే ఏ విధంగా మిథ్య అన్నట్లయితే నీవు నామరూపాలు కల్పించకుండా చూడు, అవస్థల్లో ఉండేటివి కల్పించకుండా చూడు, ఇదంతా మిథ్య. అయితే ఈ మిథ్య అని చెప్పేది కూడా చూడు, అది ఆ మిథ్య అని చెప్పేది దేంతో చెప్తాడావు? నీ స్వరూపంతో చెప్తాడావు. వానికి పరస్పర సంబంధం కలదంటే సమంజసం కాదని ధృవపడను. సమంజసం అంటే చూడు, పాలు పెరుగైతుంది, అవునా? అట్లా పోనీ మెలకు అనేది నిద్ర అవుతుంది, సంబంధం ఉండాల. నిద్ర అనేది స్వప్నం అవుతుంది, సంబంధం ఉండాల. అట్లుంటాయా? లేవు కదా. మరి సంబంధం ఎట్లా కలిపేది మరి మీరు నేను? అయితే ఇక్కడ వేదాంతులు కలుపుతారు వాళ్ళు అట్లా. అది ఎవరు అనుభవానికి వాళ్ళు తోచేది, ఎవరి అనుభవానికి అవి వాళ్ళకే తోస్తాయి. ఎవరి అనుభవానికి తోచేది మొట్టమొదటి దీని సంబంధం ఏమి, దీని సంబంధం అని మాట్లాడినారు చూడండి. ఆ సంబంధం అనేది దానికి ఉందే అంటే ఇక్కడ వేదాంతులు చెప్తారు, జాగ్రత్త వాసనాజన్యం స్వప్నము అంటే జాగ్రత్త వాసన చేత స్వప్నం అనేది వచ్చింది. ఆ విధంగా దేహ శ్రమ చేసిన దాని వల్ల నిద్ర అనేటువంటి విశ్రాంతి అవస్థ వచ్చింది అని చెప్తారు వీళ్ళు. అట్లా ఏమైనా సంబంధాలు ఉన్నాయా చూడండి దీనికి దానికేనే. ఎందుకంటే సంబంధం ఉంది అని అంటే అయిపోయింది. ఒక తూరు పాలు పెరుగైందంటే ఇంక మళ్ళీ పాలు అయ్యలేదు దానికి. అట్లా మీరు అన్నట్టు జాగ్రత్త నిద్రకిన అయిందంటే మళ్ళీ నిద్రకు రాకూడదు. మీరు సంబంధాలు ఉంటే అట్లా ఉంటుంది అనమాట. కాబట్టి సంబంధాలు లేవు అనేది కూడా గుర్తుంచుకోవాలి. దేశకాలాల్లో ఉన్నాయంటే దేశకాలాల్లో కూడా లేవు. అట్లా ఒక్కొక్క పాయింటే తెలుసుకుంటే సులభంగా ఉంటుంది ముందుకి. అవి ఒకదాని వల్ల మరొకటి ఏర్పడుతున్నామంటే వానికి పరస్పర సంబంధం కలుగుతాడు, సమంజసం కాదని ధృవపడను. ఇట్లా విచారం చేస్తే ధృవపడుతుంది అనమాట. సంబంధం అనేది లేదు, ఒకదానికోటి దేశకాలాల్లో ఉన్నాయనేది ఇవన్నీ కూడా ఎగిరిపోతాయి అన్నమాట. పరమార్థంగానే ఉన్నది. ఎట్లుందా పరమార్థం అంటే అది ఎట్లుందో అట్లే ఉంది అంతే. ఇప్పుడు నువ్వు తాడును పాము అనుకున్నప్పుడు తాడు ఎట్లుందో అట్లే ఉంది, కానీ పామేం కాలే. తర్వాత నువ్వు తెలుసుకున్నాక పాము పోయి ఏమన్నా తాడైందే మళ్ళీ? అట్లా కదా, ఎప్పటికీ తాడుగానే ఉంది. మరి నువ్వు తెలుసుకోండి అది అట్లా. పరమార్థాన్ని తెలియనప్పుడు పరమార్థాన్నే ఏమంటున్నారు మీరు? మెలకువ అని అవుతూరు అంటున్నారు, స్వప్నము అని అవుతూరు అంటున్నారు, నిద్ర అని అవుతూరు అంటున్నారు. మీకు బుద్ధి పుట్టినట్లు అంటున్నారు అంతే అవి. అయితే పరమార్థం మీరు నిద్ర అన్నప్పుడు కూడా పరమార్థంగానే ఉంది, స్వప్నం అన్నప్పుడు కూడా పరమార్థంగానే ఉంది, మెలకు అన్నప్పుడు కూడా పరమార్థంగానే ఉంది. మీకు పరమార్థాన్ని గుర్తించలేదు కాబట్టి ఆ విధంగా మీరు కల్పించుకుంటారు, లేదా మీకు ఆ విధంగా తోచిండొచ్చు అంతే. తాడును తెలియనప్పుడు పాముగా తోచింది, లేదా తాడును తెలియనప్పుడు పాముగా కల్పించుకోండొచ్చు. ఇట్టే ఈ విధంగానే ఇప్పుడు మన యొక్క ఆత్మస్వరూపం కూడా ఇట్లే. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇది మనకు అనుభవంలో లేదు. ఈ విషయాలన్నీ ఎప్పుడు వినలే, అనుభవం దృష్టి పెట్టలే మనం. కాబట్టి ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఆ మనసు బుద్ధి అనేది ఏందో కొత్తగా చెప్తాడారప్ప, ఇది దీన్ని ఒప్పుకోద్దండి. మీరు ఒప్పుకుంటే మళ్ళీ మీరు దెబ్బతింటారంటుంది బాగా. దానికే కొన్నాళ్ళు వచ్చి కూడా ఇడిచిపెట్టిపోతారు చాలా మంది నేటికి. కాబట్టి అయినను పరమార్థం అవస్థలు మూడని బుద్ధి వచించుట వలన అది అట్లే ఉంది. అయినా బుద్ధి అని చెప్తానంటే మూడని చెప్పుట వలన అనుభవానుసారమైన వ్యాపకయుక్తిని ఉపయోగించి, ఇప్పుడు నీ వ్యాపకయుక్తిని ఉపయోగించాలా. ఈ మూడని చెప్తా అన్నాడు కదా వీడు, ఈ బుద్ధికి తెలుసునా మూడు? మొదట అదే చెప్పండి. ఈ బుద్ధి అనేది మెలకువని కానీ స్వప్నాన్ని కానీ నిద్రని కానీ చూసిందే. ఇప్పుడు మేము మెలకుని చూసినాం కదా అంటున్నారు మీరు. మెలకుని చూడలేదు మీరు, మెలకువలో చూస్తాడారు మీరు. అర్థమైనా? మెలకువలో ఉండేదాన్ని చూసుకుంటున్నారు మీరు, మెలకుని చూడలే. మెలకు చూడాలంటే ఏముండాలా? మెలకు కంటే పూర్వం నువ్వు ఉండాలా.
అదేవిధంగా స్వప్నాన్ని చూడాలంటే స్వప్నానికి పూర్వం ఉండాలా, నిద్రను చూడాలంటే నిద్రకు పూర్వం ఉండాలా. వాడికి మాత్రమే తెలుస్తాయి, మిగతా వాళ్ళకి ఎట్లా తెలుస్తాయి? కాబట్టి వ్యాపకయుక్తి అంటే ఇదన్నమాట. సాక్షి అనుభవమే ఈ విధంగా ఉంది, కానీ ఈ బుద్ధి యొక్క వ్యవహారం ఇట్లా లేదు. వ్యాపకయుక్తిని ఉపయోగించి అవస్థలు పరమార్థమునకు భిన్నముగా లేనే లేవని నిశ్చయింపవలేను. పరమార్థం తెలియనందువల్ల ఆ విధంగా అనుకుంటున్నారు, అంతేగాని భిన్నంగా ఉందని. ఆ భిన్నంగా ఉండేటివి ఏమైనా నీకు సపరేట్గా తెలుస్తాడాయా? సపరేట్గా నీకు తెలిసేది అట్లేం లేదు. ఎందుకంటే మెలకువ అనే పదం చెప్పేవాడు నిద్రలో లేడు, స్వప్నంలో లేడు. స్వప్నంలో ఉండేవాడు నిద్రలో లేడు, మెలకువలో లేడు. అటువంటి అప్పుడు ఈ స్వప్నము, ఇది మెలకువ, ఇది నిద్ర అని చెప్పేకేమిటి సాధ్యమవుతుంది? చెప్పండి చూస్తాము. ఉండింటే వాళ్ళు ఎవరైనా కానీ చెప్పచ్చు. ఒకటి ఉన్నప్పుడు ఇద్దరు లేదు, ఇది రెండు దాంట్లో లేదని మీకే అనుభవంలో ఉంది కదా. మరి అట్లాంటప్పుడు ఎవరు చెప్తాడారు అంటే ఈ మూడింటికి వేరుగా ఉండి వాటి యొక్క రాకపోకలను చూసేటువంటి ఆ సాక్షి మాత్రమే చెప్పగలుగుతాడు. ఆ సాక్షి స్వరూపమే మన స్వరూపం, అంతే. ఈ అవస్థలు అనేవి లేవు. ఇంకా సాక్ష్యంలో నిలబడితే అవస్థలు ఉండవు. అట్లా కాకుండా ప్రమాత్రంలో నిలబడి ఈ అజ్ఞానంలో ఉంటే 3 అవస్థలు కనపడుతూనే ఉంటాయి. అట్లా అందుకే అనుభవమే వేరే, అనుభవాన్ని కాకుండా అట్లా కల్పనే వేరే ఉంటుంది అనమాట ఎప్పుడే కానీ. అది బాగా గుర్తుపెట్టుకోండి. అలా అనుభవం ఉన్నప్పుడు నీలో ఏం కల్పన రాదు. ఇప్పుడు ఉదాహరణకి అన్నం తినేటప్పుడు నేను అన్నం తింటాను అనేటువంటి ప్రత్యయం ఏమి నీకు రాదు. ఏముంది అప్పుడు? అన్నం తినే అనుభవం ఉంది. అప్పుడు తిని లేచినాక ఏమంటావు? అన్నం తిన్నాను అంటావు, అవునా? కాబట్టి అనుభవం ఇప్పుడు లేదు, ప్రత్యయం ఉంది నీకు. ఏ ప్రత్యయం? అన్నం తిన్నాను అనే ప్రత్యయం ఉంది, కానీ తినేది లేదు ఇక్కడ. అట్లా తినేటప్పుడు ప్రత్యయం ఉండదు, అది దాని అనుభవం అంటారు. అనుభవం ఉన్నప్పుడు ప్రత్యయం ఉండదు. ప్రత్యయం ఉన్నప్పుడు అనుభవం నీతో వచ్చేసేయలేదు. ఇది ఎంతమందికి తెలుసు ఈ విషయాలు? కాబట్టి ఇప్పుడు మన వ్యవహారం అంతా కూడా ప్రత్యయాలే కానీ అనుభవం కాదు. అందుకే నేను మాట్లాడుతాడాను, నేను వింటాడాను, నేను తింటాడాను, నేను పోతాడాను, నేను నిద్రపోతా, అన్ని ఇవే ప్రత్యయాలే మన దగ్గర ఉండేది, కానీ అనుభవం ఏం లేదు మన దగ్గర. అవస్థలు శుద్ధ సత్త యొక్క పరిణామం కాదు. పరిణామం అంటే మార్పు. పరిణామం అంటే మార్పు అన్నమాట. ఎట్లా అంటే ఉదాహరణ ఇది, బీజం వృక్షమై వర్ధిల్లు రీతి. ఒక విత్తనం మనం వేసినామప్ప అంటే ఆ విత్తనం చెడే తీరాల. విత్తనంగా ఉండి చెట్టు వస్తుందే, విత్తనం చెడిపోయి దాంట్లో మొలకొచ్చి మళ్ళా కొమ్మలో రెమ్మలో అవుతుంది అనమాట. అంటే మార్పు, పరిణామము అంటారు దాన్ని. పరిమాణం వేరే, పరిణామం వేరే. పరిమాణము అంటే వస్తువు యొక్క సైజు, పరిణామం అంటే వస్తువులో మార్పు. బీజం వృక్షం సత్తా క్రమముగా వృద్ధి నుండి అవస్థలుగా మారదు. అట్లా ఇది మెలకు ఉండేది నిదానంగా చెడిపోయి దాంట్లో నుంచి నిద్ర అనేది ఇట్లా వృద్ధి చెందదు. మళ్ళీ అది చెడిపోయి స్వప్నం అనేది అట్లా వృద్ధి చెందేది అట్లా లేదు. మరేమి పరిణామమునకు దేశకాల నిమిత్తముల ఆధారము అత్యవశ్యము. ఏదైనా ఒకటి మార్పు చెందాలప్ప అంటే దేశకాలాలు ఉండే తీరాల. ఎందుకంటే నీవు ఇప్పుడు 20 ఏళ్ళ కిందట ఎట్లుంటివి, లేదా 30 ఏళ్ళ కింద ఎట్లుంటివి, ఇప్పుడు ఎట్లుంటివి. 30 ఏళ్ళ కింద నేను యవ్వనవంతుడిగా ఉంటే ఇప్పుడు ముసలోడైనాను అంటారు చూడండి. ఆ దేశము కాలం ఉండాల మార్పు చెందేకి. అయితే దేశకాలాలు పరిణామం చెందేకి యావి పనికిరావు. చూడండి ఎట్లున్నారు తకరారంతా. నీ మార్పు చెందేదానికి దేశకాలాలు అవసరమే, బట్ దేశకాలాలు మార్పు చెందాయనకూడదు. దేశకాల నిమిత్తములు పరిణమింపవు, కానీ అవి వస్తువుల పరిణామమునకు అవసరమైన ఉపాధులు. అంతే. అందుకే ఈ ఉపాధులు అంటే కూడా ఇది సమస్య జనానికి. ఏదో ఉపాధి అంటారు. ఇది ఏం ఉపాధి అంటే ఇప్పుడు చూడు, మట్టికి కుండ ఉపాధి అంటాం మనము. మన్ను అనేది ఉంది కదా, దానికి కుండ అనేది ఉపాధి అంటారు దాన్ని. అంటే ఏమి, ఆ కుండ అన్నప్పుడు అది మట్టిగా కాకోకుండా, దానికంటే ఇంకా సులభంగా మీకు అర్థం కావాలంటే ఘటాకాశము అని అంటుందన్నమాట. అంటే కుండలోని ఆకాశము ఉంది కదా, కుండలోని ఆకాశం అనేది ఘటాకాశం పేరు పెట్టినారు. అది ఏం చేస్తుంది, మహాకాశము అనేది ఉండేది.
సహజంగా ఉండేది మహాకాశము. ఇప్పుడు మీరు ఈ కుండను ఆధారం చేసుకొని ఏమంటున్నారు? కుండ అనే ఉపాధిని ఆధారం చేసుకొని ఘటాకాశము అంటున్నారు. అయితే ఇది ఈ ఘటాకాశం అనేది మహాకాశంలో ఘటం అనేది భాగమై ఉండదు. కుండ అనేది ఏమన్నా ఆకాశంలో భాగం, అది దాంట్లోనే పడింది. అది అయినా దాన్ని విభజించినట్టు చూపిస్తుంది ఇది ఉపాధి అనేది. అట్లా ఈ పరమాత్మకు అవస్థలు అనేవి ఉపాధులు, అంతేగాని అవి సత్యంగా ఉండేటివి అని కాదనమాట. అట్లా కాబట్టి ఆ ఉపాధి సంబంధాలు అన్నప్పుడు ఇది గుర్తుపెట్టుకోండి. ఉపాధి అంటే ఏమంటే అది వస్తువులో ఏం చెప్తుందో అది ఆ వస్తువులో భాగమై ఉండుకోకుండా ఆ వస్తువుని వేరుపరిచినట్టు చూపిస్తుంది. మట్టి నుంచి కుండ అన్నారు కదా. ఇప్పుడు కుండ ఏమైంది? అది మట్టి నుంచి వేరైనట్లు కనపడుతుంది. అయితే అదంతా ఏముండదు, ఉండేదాడా మన్నే ఉంటుంది. అట్లా ఉపాధులు అన్నప్పుడు పరమాత్మ కూడా ఉపాధులుగా తోస్తాడు కానీ ఉపాధులుగా మారడు. తోచేది వేరే, మారేది వేరే. చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి అండి. ఇది లేదా ఉంది అనేది కూడా వేరే అవుతుంది. మళ్ళా తోస్తుందంటే తోసేస్తుంది, అది ఎట్లయినా తోసేస్తుంది, దానికేం రూల్స్ లేదు. మారింది అంటే దాని స్వరూపాన్ని చెడగొట్టుకోవాలి. అది అందుకోసమే ఆత్మ ప్రపంచంగా తోస్తుందే గాని ప్రపంచంగా మారలేదు. అదే ఈ పాయింట్ పెట్టుకోవాలి. ఇది పెట్టుకోవాలంటే మరి చాలా విచారం బాగుండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. కిందపాకి ఇన్ని దినాలు మేము ప్రపంచం సత్యమని నమ్ముకున్నాం కదా, మీరు ఇది ఊరిని తోస్తుందని చెప్తే ఎట్లప్ప మాకు చాలా కష్టమవుతుంది అని అనొచ్చు మీరు. దానికి శాస్త్రం చెప్తుంది, అవును నీకు జాగ్రత్త అనేది తోస్తూ ఉంది, స్వప్నం అనేది తోస్తుంది, నిద్ర అనేది తోస్తుంది. మరి దాని నుంచి ఏమైనా బాధలు ఉంటాయి మీకు? స్వప్నం నుంచి ఏం బాధ ఉంది, నిద్ర నుంచి ఏం బాధ ఉంది, జాగ్రత్త నుంచే బాధ అంటారు కదా. అది ఎట్లా తోచే దాంట్లో ఆ రెండు దాంట్లో తోస్తే బాధ లేదంట, ఇదోటి తోస్తే బాధ అంటారు కదా. ఎట్లా ఉందంటే ఒప్పుకుంటామంటారు దీన్ని. దీన్ని ఉందానండి కానీ తోసిందని వద్దండి దీన్ని. అగో దాన్ని మాత్రం చెప్పండి, తోసిందానండి ఒప్పుకుంటామంటారు. చూడండి, మరి మూడు తోసినవే ఇవి, లేకపోతే ఉండేటివే చెప్పండి. అట్లనే కానీ ఈ విధంగా విచారక్రమము ఇట్లా రావాల. అందుకే అందుకే బుక్ చదివితే అర్థం కాదంటే అర్థమయ్యలేదు. ఇది కారణం ఏమంటే తోచినాయి అనేదానికి, ఉంది అనేదానికి, మారినాయి అనేదానికి భేదాలకు తెలిసిండాలి కదా. మీకు పదాలు ఏమాడే ఉంటాయి మూడు, అయినా కనుక్కుండేకి రాదు. ఇంకా చాలా బాగా తమాషలు ఉండదు దీంట్లో, అన్నిటి పోయినట్లన్నా వేదాంతము. కాబట్టి కానీ అవి వస్తువుల పరిణామానికి అవసరమైన ఉపాధులు. కానీ మనము సామాన్యంగా సుషుప్తి అని వ్యవహరించున్న సన్మాత్రమైన ఆత్మయందు మనము సహజంగా సుషుప్తి నిద్ర అంటాడు. చూడండి, ఇది ఆత్మనే శాస్త్రం చెప్తాండి. అది ఆత్మయందు దేశకాల నిమిత్తముల స్పర్శయే లేదు. నిద్రలో దేశం కానీ కాలం కానీ ఉందే? ఈ టైము, ఈ స్థలము అని ఎవరికైనా ఉందే? నువ్వు మేలుకున్నప్పుడు పండుకుంటా, గోడ కానుకొని నిద్రపోయింటావు అనుకో. నిద్రపోయినాక నేను గోడ కానుకున్నాను ఇన్ని గంటలకి అనేది ఏమన్నా మీకు ఉందే? ఎలా ఎందుకు ఉండకూడదు? మెలకు వచ్చి చెప్తావు నేను గోడ కానుకోండి పండుకోండి అని చెప్తావు. మళ్ళీ అప్పుడు ఎట్లా? అప్పుడు 1:30 గంట అయినా ఇప్పుడు 3 గంటలు అయింది, దాన్ని గంటన్నర ఇది ఇట్లా అనుకొని నిద్రపోయినాను అప్పు అంటారు కదా. ఇట్లా అని ఇట్లా సమాధానం చెప్తారే కానీ ఆ దాంట్లో టైమింగ్ ఏమన్నా ఉందే? కాబట్టి ఇప్పుడు కూడా చెప్తుంది ఎప్పుడైనా కానీ, మీరు ఇప్పటి నుంచైనా కానీ వేదాంతం విన్నారు కాబట్టి ఎప్పుడు నిద్రపోతారు, ఎప్పుడు మేలుకుంటారు అనేది గుర్తుపెట్టుకొని రాండి అని అంటుంది. ఎప్పుడు నిద్రపోతారో టైం పెట్టండి, ఎప్పుడు మేలుకుంటారో టైం చెప్పండి. సాధ్యమేనా? టైం చూసిందని చెప్పు నిద్ర లేదు, టైం ఎట్లుంటుంది? కాబట్టి దేశకాలాలు దాంట్లో లేవు అన్నమాట. ఆత్మ చూడండి, అయితే ఆత్మ దేశాదులకు సార్వస్వరూపమై ఉన్నది. ఈ ఉపాధి ఇది అవస్థలు కానీ ఏమన్నా ఉండాలప్ప అంటే ఈ ఆత్మ యొక్క స్వరమే స్వరూపమై ఉంది దాంట్లోకి. ఏది మన చైతన్య స్వరూపము సారమే అవస్థలుగా తోస్తా ఉంది, అంతే, స్వతంత్రంగా లేవదు. అదే కాకుండా సన్మాత్రమే దేశకాలాదులై తోచున్నది.
ఆ పరమాత్మ స్వరూపమే దేశకాలాలుగా కూడా అదే తోస్తా ఉంది. అన్ని తోసేటివే ఉండాయని మనం అనుకుంటున్నాము. ఎందుకు? మన బుద్ధి నిర్ణయాలు చేసింది ఇవన్నీ. మనం బుద్ధిని ఆశ్రయించుకొని మనం వ్యవహారం చేస్తున్నాం కాబట్టి దాన్ని దాటి అవతలకు పోలేం మనం. అందుకోసమే ఇది బుద్ధికి అతీతమైనటువంటిది కాబట్టి ఆ అతీతమైన అనుభవాన్ని ఉపయోగించినప్పుడే ఇది బోధపడుతుంది. కానీ బుద్ధితో విచారించుకుంటూ పోతే అంత ఎదురే. ఎంత వేదాంతం అందుకే వ్యవహారానికి చుక్కెదురు అంటారు. ఎందుకు ఎదురు అంటే ఇది లేనిది అది ఉండేది, పరమాత్మ ఉండేది, వ్యవహారం లేనిది, ఇంక చుక్కెదురుగా ఇంకా ఎదురు ఉంటుంది. అయితే వీళ్ళు ఏమంటారు? పరమాత్మ ప్రపంచం సత్యము, పరమాత్మ లేదు అని వీళ్ళు పెట్టుకుంటారు. ఇట్లా ఉంటే కాని రావాలి కదా అని. కుదరదు. కావున దేశాదులు ఉపేక్ష లేకయే కలుగు ఈ కార్యము. ఈ సుషుప్తి అనేదానికి దేశాదులు అనేది అవసరం లేదు. ఈ కార్యము లోకసిద్ధమైన పరిణామం కాదు. లోకంలో పరిణామం చెందాలప్ప అంటే దేశకాలాల్లో ఉండాల. ఈ అప్పటికి 50 ఏండ్లు అయినాయి, 60 ఏండ్లు అయినాయి అని కాలం చెప్పాలా. నిద్రకేం కాలం చెప్తారు మీరు? మరి లోకంలో సిద్ధమయ్యేది ఇది నిద్ర అనేది సిద్ధమయ్యేది కాదు. బీజం వృక్షంగా పరిణమించినప్పుడు ఆ విత్తనం అనేది వృక్షంగా మార్పు చెందేటప్పుడు తాను వికృతం పొంది ఆ విత్తనం పగిలిపోయి తన రూపమును పూర్తిగా మార్చుకొనను. చెట్టు అయినాక విత్తనం ఏడుందని ఎట్లాంటి కూడా దొరికేలేదు ఇంకా. కానీ శుద్ధ సత్త జాగరితము లేక స్వప్నముగా మారువేళ ఈ ఆత్మస్వరూపం అనేది జాగ్రత్తగా మారుతుంది లేదా స్వప్నంగా మారుతుంది అనే వేళ ఈ రీతి స్వస్వరూపమును మార్చుకొనదు, తన స్వరూపాన్ని మార్చుకోదు. అది జాగ్రత్త స్వప్నంలో ఎందునో అదే విధముగానే ఉండును. ఏ సుషుప్తిలో ఏదైతే ఆత్మ ఉందో అదే జాగ్రత్తలో ఉంది, అదే స్వప్నంలో కూడా ఉంది. మరి ఉంటే ఆడ ఏమి లేకోకుండా పోయేదానికేమి, ఇవన్నీ ఉండేదానికేమి? సుషుప్తిలో ఏంటివి లేవు, అదే ఈడుంది అంటున్నారు కదా. అదే ఈడున్నప్పుడు మరి దీంట్లో ఎందుకు కనపడతాడా ఇట్లా? అట్లే ఉండాలి కదా ఏడున్నా కూడా అనేది మన బుద్ధి. ఎందుకంటే ఆ బుద్ధికి ఎక్కడ తిరిగి తానుగా ఉండి వేరుగా కనపడేదా అనేది ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు పాము అనేది తానుగా ఉండి పాముగా కనపడిందా లేదా? తాడు వేరుగా కనపడిందా లేదా? అట్లనే ఆత్మ కూడా తానుగా ఉండి జాగ్రత్తగా తోస్తుంది అంతే. దాంట్లో ఏం కష్టమే ఉండదు అనుకోండి ఆలోచన చేసేదానికి. వ్యవహారానికి మీకు కష్టమే. వ్యవహారంలో ఏమన్నా చిన్న వ్యవహారం జరగాలంటే కూడా ఎంతో పెద్ద ప్రయాసం ఉంటుంది. దీంట్లో ఏం ప్రయాసం లేదు. ఎందుకంటే సర్వానికి కారణం, సర్వశక్తివంతమైనటువంటిది అది. దానికి ఇది ఉంది ఇది లేదని చెప్పేదానికి లేదు దాని కథ. అయితే నీ బుద్ధికి అవి మాత్రం తెలియబడవు, అనుభవానికే అవి తెలుసుకునే వీలవుతుంది. అది జాగ్రత్త స్వప్నం అదే విధంగా ఉండదు. కావునను ఈ కార్యం లోక ప్రసిద్ధమైన పరిణామం కాదు, దేశకాలాదులు లేదది దానికి. అట్లా దేశకాలాలు మారినట్లు ఇదే మనం మారుతుంది అంటే అవస్థలు కూడా అట్లా మారేటట్లేదు ఆత్మ. కాబట్టి శుద్ధ సత్త జాగ్రత్త స్వప్నం లగుతున్నదని వ్యవహరించినప్పుడు మనం అంటున్నాం కదా, పరమాత్మయే జాగ్రత్త స్వప్నాలు అవుతాడాయని వ్యవహరించేసేటప్పుడు ప్రపంచమున జనులు భావించిన మనమందరం ఏమనుకున్నాం అంటే కారణకార్య సంబంధం ఈ రెంటికి లేదని రుజువగును. ఎట్లా? ఇది కారణము, మన్ను కారణము, కుండ కార్యము, బంగారు కారణము, ఆభరణుగా. అట్లా ఇక్కడ ఈ శుద్ధ సత్త అనేది ఈ విధంగా ఈ ఆత్మ అంతా కూడా శుద్ధ సత్తగా ఉంది. ఇది జాగ్రత్త, ఇది కారణం, ఇది కార్యం అనేక లేదు. ఎందుకంటే కారణము కార్యం అనే దాంట్లో కూడా బాగా ఆలోచన చేయండి. కారణం కార్యమైంది అన్నప్పుడు కార్యంలో కారణం సంబంధమే ఉంటుందే, వేరే ఏమన్నా ఉంటుందే? మన్ను కుండ అయింది అన్నప్పుడు కుండ అనేది కార్యం అనుకో. ఇప్పుడు కుండలో ఏం జరిగింది? కారణమే ఉందే లేదా? మన్ను అనేది ఉంది అంతే, మరి అంతే. కాబట్టి కార్యానికి పూర్వం కారణం అంటారు దాన్ని, అంతే. అట్లా ఇక్కడ కూడా కార్యం సంబంధమేం లేదు దీనికి. ఎందుకంటే ఆడ కుండ కార్యమైనట్లు ఈడేం కాలే, ఇది ఆత్మగానే ఉంది. అది నీకు ప్రపంచంగా కనబడుతోస్తా ఉంది. దానికి చెప్తుంది అది ఇక్కడ, ఉనికి కారణమనియు అవస్థలు కార్యమనియు వివరించితమే అని. అట్లా మీరు పొగాలు పొరపాటున
ఆత్మే కారణమప అవస్థల కార్యమని మీరు అనుకున్నట్టయితే కార్యము కారణమని శబ్దంలో క్రొత్తగా వేరొక పారిభాషికార్థం కల్పించవలసును. కార్యకారణాలు ఎప్పుడు జరుగుతాయి? దేశకాలాలు జరుగుతాయి. ఇప్పుడు ఇది ఆత్మాది ఏడ జరిగింది, మరి దానికి పదాలు చెప్పండి. ఇప్పుడు కొత్తది కారణం కార్యం అనే కొత్త పదాలు చెప్పండి మీరు. ఇవి దేశకాలాలనే కారణ కార్యం అనేది సరిపోతుంది, కరెక్టే. దేశకాలాలు అవతలు జరిగిన దానికి ఒకవేళ మీ అభిప్రాయం ప్రకారం అట్లా మారిందంటే, కారణం కార్యమైందంటే పదాలు వేరే పెట్టాల్సి వస్తుంది. పదాలు పెట్టే సాధ్యమా? లేదు. కాబట్టి పాణినీయ వ్యాకరణమున ఈకారాంత శ్రీలింగవాచక శబ్దములకు నదీ అని సంజ్ఞ గలదు. ఈకారం దీర్ఘం వస్తే శ్రీలింగం కిందని సంస్కృతంలో ఒక రూల్ ఉందంట. అది అంత మాత్రాన ఈ శబ్దముల యందు నీరున్నదని భావింతుమా? నది అనే శబ్దంలో నీరుందే, నదిలో నీరుందే, నదిలో నీరు శబ్దంలో మరి అట్లనేనబ్బా. శబ్దార్థాలు పట్టుకుంటే అట్లే అయ్యేది. కాబట్టి నీరు లేదు కదా. ఈ విధముగానే సన్మాత్రము ప్రపంచమునకు కారణమను వచనమును పారిభాషికంగా గ్రహించవలైన అంతే. అది ఊరినే మీరు వ్యవహారానికి ఉపయోగించవలసిందే కానీ అట్లేం ఉండేకి లేదు. అట్లా ఎట్లయితే నది అన్నప్పుడు నీరు ఉండాలంటే ఆ శబ్దంలో ఉండాలన్నట్లా ఇక్కడ కూడా కారణము కార్యము అంటే మీరు ఊరినే అనుకోవాల్సిందే కానీ కారణకార్యము లేదు అని చెప్తుందన్నమాట. సన్మాత్రము అనగా ఒట్టి ఉనికి ప్రపంచముగా మారలేదు. మరేమైంది? మరేమనగా ప్రపంచముగా తోచుచున్నది. ఇది ఒకటే చెప్పి పెట్టుకోండి చాలు. మిగతాది ఇంతసేపు చెప్పిందంతా ఊరినే ఆర్గ్యుమెంట్ అనుకో ఇది. కాబట్టి మనం ఏమనుకున్నాము? ఆత్మ ప్రపంచంగా మారింది అంటున్నాము. శాస్త్రం ఏం చెప్తుంది? ఆత్మ ప్రపంచంగా తోచింది, మారలే, తోచింది అని పెట్టుకోవాలి. అది ఎట్లా అని ఉంటుంది. బుద్ధితో అయితే మారింది అంటుంది. అది బుద్ధి అంటే మారిందని అంటుంది దానికట. విశ్వమందు గోచరించే విశేషములు, ఈ ప్రపంచంలో మనకి ఎన్నో విశేషాలు కనపడుతున్నాయి కదా. అనగా వాని అందరి భేదము ఒకటి ఉన్నట్లు ఒకటి లేదు విశేషాల్లో. ఇంకా ధర్మాధర్మి భావము, ఫలాని ధర్మాలు కలిగింది, ఫలాని ధర్మి అనే భావము. క్రియా అక్రియావత్స సంబంధాలు, ఇది క్రియ ఇది క్రియ కాదు అనే సంబంధాలు. సత్య అసత్య వివేకము, ఇది సత్యము ఇది అసత్యం అనేటువంటి తెలివి. మున్నగా ఏవిను శుద్ధ సత్త యొక్క కార్యము కాదు, ఆత్మ యొక్క కార్యం కాదు. మరేమనగా ఇదంతయు సన్మాత్రమే. ఎట్లా అంటే ఇట గోచరించుతున్న వేర్వేరు వస్తువులేగాక, వస్తువులు కనపడతాయి కదా మనకి, వానిని వేర్వేరు అని చూపించడానికి కారణములైన ఉపాధులు కూడా సన్మాత్రమే. ఎట్లా అంటే అన్ని తన వెనక వస్తుంది. ఇప్పుడు స్వప్నంలో మనకు అనేక రకాలైనటువంటి మనుషులు కాని రావచ్చు, జంతువులు కాని రావచ్చు, కార్యాలు కాని రావచ్చు, అన్నీ కాని రావచ్చు. ఇవన్నీ దేనికి సంబంధించి ఉన్నాయి? స్వప్నం పోతే అవన్నీ ఉంటాయా? అవన్నీ స్వప్నానికి సంబంధించినవే కదా. అట్లా ఇక్కడ కూడా ఇవన్నీ కూడా తోచేటివేను అని అన్ని స్వప్నంలో ఎట్లయితే మీకు అవన్నీ తోచినాయో అట్లనే ఇక్కడ కూడా జాగ్రత్తలో కూడా అదే అట్లా రావాల. జాగ్రత్తలో కూడా అని వస్తే అప్పుడు రోజు వేదాంతం అర్థమైనట్లే. మిగతా అవన్నీ అంటారు కానీ జాగ్రత్తలో కూడా అంటే పర్వాలేదు, ధైర్యం వచ్చినట్లే ఎవరికైనా కూడా. ఎందుకు అంటే అనుభవాన్ని గురించే మనం మాట్లాడుతున్నాం కాబట్టి అనుభవానికే ఈ విషయాలు తెలిసిండేది. ఈ ప్రమాత్రం అనే వానికి తెలియలే కాబట్టి ఇప్పుడు అనుభవ స్వరూపులైనటువంటి వానికి జాగ్రత్త ఒకటే, స్వప్నము ఒకటే, నిద్ర ఒకటి. ఏముంది దాంతో నుంచి ఏం సంబంధం ఉండాలి అతనికి? తను విడిచి అవి లేవు, తనలోనే అవన్నీ కలుపుతాలు. దానికి అతను ఎందుకు బాధపడతాడు? పోనీ స్వరూపానికి ఏమైనా నేను కలుపుతాలైనా దానికి ఏమైనా తెలిసిందే? లేదా తాడికి ఏమైనా పాము అయినా తెలిసిందే? లేదా నీటి ధార అనేది ఏమైనా తెలిసిందే? లేకపోతే పూలదండని తెలుసుకుంది? అది ఏం లేదు, తానుగానే ఉంది నిర్వికారంగా. అట్టనే మనస్వరూపం కూడా నిర్వికారమే. మరి ఇవన్నీ ఎక్కడ జరుగుతున్నాయంటే ఈ నేననేవాని అంతఃకరణము బుద్ధిలో ఇవన్నీ జరుగుతున్నాయి. ఎప్పుడైతే నేనని తెచ్చుకుంటారో ఆ నేనుకు సంబంధించినటువంటి అంతఃకరణం ఉంది కదా, మనస్సు ఇవన్నీ బుద్ధి ఇవన్నీ, వీటిలో ఇవన్నీ కలుపుతున్నాయి. యథార్థాన్ని గుర్తించినారంటే ఇవన్నీ క్యాన్సల్, మొత్తం అన్ని యావిలేవు, అన్నీ తోసి మాయమయ్యేటివి అన్నీ కాదే. అదే
ఇవన్నీ సన్మాత్రం. అయితే గోచరించున్న వేర్వేరు వస్తువులే కాక వేర్వేరు అని చూపించడం కారణములైన ఉపాధులు కూడా సన్మాత్రమే. అది ఇట్లుంది, ఇది వేరే, అది వేరే అని చెప్పేది కూడా జ్ఞానంతోనే. ఇట్లు తాను తన స్వరూపమందుండి వేరుగా కనిపించడం వివర్తమందురు. ఇది వివర్తవాదము అంటారు. వేదాంతులు మాయా సత్కార్యవాదాన్ని ఒప్పుకుంటారు, లేదా వివర్తవాదాన్ని ఒప్పుకుంటారు. మిగతా వేదాంతేతరులు ఉంటారు చూడండి, వాళ్ళు దీన్ని ఒప్పుకోరు. ఆ వస్తువుగానే ఉండి వేరువేరుగా తోస్తుంది అనేదాన్ని వాళ్ళు ఒప్పుకోరు. మీరు అనుకున్నట్ల ఆ తాడనే తెలియనప్పుడు అది పాము అయిండే, తర్వాత మళ్ళా మీరు విచారం చేసినాక ఆ సమకాలంలో అది పాముగా ఉండి తర్వాత పోయింది అంటారు. చూడండి, మీరు బాగా వినిండి అలా వేదాంతము. భయం కలిగింది కదా, భయం కలిగింది కదా మీకు, అప్పుడుండే మళ్ళీ చూసినాక పోయిందని ఇస్తారు. మనం అంటే అంతా నీ అంతఃకరణంలో మన మనసులోనే పాము అనుకుంటావు, దాన్ని చూస్తే భయం అనుకుంటారు, మళ్ళీ దీని బయట చూస్తే లేదనుకుంటా. అంతా ఈడు జరిగిందే కానీ ఆడేం జరగలేదు. అట్లా ఇది కూడా అంతే. అందుకే ఎంతవరకు నేను దేహము, నేను దేహేంద్రియంతో కూడుకున్నటువంటి అంతఃకరణ సంబంధం ఉందంటే మనకు అన్ని ఇవన్నీ అనుమానాలు ఇట్లే ఉంటాయి. ఎప్పుడైతే మన స్వరూపానుభవం తిరిగినా దృష్టి పెట్టినామప్ప అంటే ఇవన్నీ కూడా అప్పుడు పోతాయి. అందుకే మహాత్ములు ఎప్పుడైతే బహిర్ముఖులు కాకుండా అంతర్ముఖులు అవుతారంట చూడండి. ఇదే శాస్త్రం, ఇంకేం వేరే కాదు. అంతర్ముఖం బహిర్ముఖం అంటే ఎంతవరకు దేహేంద్రియ సంఘాతం నేను అనుకున్నావో ప్రపంచం సత్యం అంత రైట్. దాని గురించి ఇంకేమి ఎవరు డిస్కషన్ చేసి వేదాంతం కూడా తప్పందు. ఎందుకు నువ్వు తప్పు తెలుసుకున్నావు, తప్పు అనుకుంటావు, నువ్వు నీ వ్యవహారం కూడా తప్పుగానే జరుగుతుంది, అది నీకు సరే దృష్టి దోషం అదే. అందుకే చెప్పే శాస్త్రం అంతా కూడా దృష్టి దోషమే కానీ సృష్టి దోషం లేదు అంటుంది. ఉదాహరణకి ఇప్పుడు నేను నల్లద్దాలు పెట్టుకున్నాను అనుకోండి, మీరు ఎట్లా ఉన్నా కూడా అంత నల్లగా కనపడతారా లేదా? ఎర్రద్దాలు పెట్టుకుంటే అనుకోండి, ఎర్రద్దాలు ఎర్రగానే కనపడతారు. అయితే మీరేం ఎర్రగా నల్లగా మారుతాడారా? అట్లనే సృష్టిలో భేదం లేదు, మీ దృష్టిలో భేదం ఉంది అని చెప్తుంది శాస్త్రం. మన దృష్టి ఎట్లా పెట్టుకున్నామంటే భేద దృష్టి, బాహ్య దృష్టి, వ్యవహార దృష్టి, అజ్ఞాన దృష్టి ఇవన్నీ పెట్టుకొని చూస్తున్నాం కాబట్టి మనకి ఈ ప్రపంచం కనపడుతుంది. ఎందుకు ఈ దృష్టికి అనుకూలంగా ఆ దృష్టి పరమార్థ దృష్టి చూడండి. పరమార్థ దృష్టిలో చూసినప్పుడు మీకు ఇవన్నీ కనపడితే చెప్పండి. ఆ సుషుప్తి మనకు పరమార్థ దృష్టికి ఉపయోగపడుతుంది. అర్థమైనా? నాకే అది ఎట్లా తెలుస్తుందప్పా, మేమేమో ఇంకా ఆత్మస్వరూపులు కాలేదు, మీరు చెప్పేది ఎట్లా తెలుస్తుందంటే ప్రతి ఒక్కరికి మీకు అనుభవంలో ఉంది కదా. మీరు దాన్ని నిద్ర అంటున్నారు, శాస్త్రం దాన్ని నిద్ర కాదప్ప, అది ఆత్మస్వరూపం అని శాస్త్రం చెప్తుంది. ఏ దృష్టితో? పరమార్థ దృష్టితో చెప్తాంది. అది మీ జాగ్రత్త స్వప్న దృష్టితో కాదు అది చెప్తాండి, అది పరమార్థ దృష్టితో చెప్పేది. అది మీ దృష్టితో అది నిద్రే. అట్లా చూడండి ఎంత క్లియర్గా చెప్తుంది. ఏమని కష్టం ఉంది. వివర్తం అంటారు. ఎట్లా అంటే వ్యవహారమున పగ్గంగానే ఉండి, ఎందుకంటే మళ్ళీ యుక్తి కూడా చెప్తుంది అనమాట సులభంగా మీకు గుర్తు. పగ్గంగానే ఉండి భ్రాంతి కాలమున పాముగా తోచును. మారిందే లేదా ఉందే పాము? వీడంటాడు పాముందనే ఎగులాడతాడు, వీడేమో తోచును. అప్పుడు పగ్గము పాము అని రెండు పదార్థం నిజముగా లేవు. ఉండాయా? నీకు భ్రాంతి అయినప్పుడు రెండు లేవు. తర్వాత ఉన్నది ఏమిటిది? పగ్గం ఒక్కటే. ఇట్లున్నాను ఏమంటారు మీరు? పగ్గమునకును పామునకును ఏదైనా ఒక సంబంధంగా భావించుట నిజముగా భ్రాంతియే కదా. కాడికి పాముకి సంబంధం ఉందంటే భ్రాంతే కదా. అది విచారించి చూడ పగ్గము పాము అన్నవి రెండు కాదు. పగ్గము పాము రెండు లేవు. అవి నిజముగా ఒకే స్వరూపము. ఏమది? తాడు. ఈ రీతి జాగరమంతయు ఒట్టి ఉనికి అనియు స్వప్నమంతయు ఒట్టి అనికని గ్రహింపవలను. ఇప్పుడు ఉదాహరణలు కూడా మీకు యుక్తి చెప్తుంది, తర్వాత అనుభవం చూపిస్తుంది అనమాట. అయితే ఆ అనుభవం చూపించినప్పుడు ఆ దృష్టితో చూసే శక్తి మన దగ్గర సంపాదించుకోవాలి మనం. ఆ శక్తి వచ్చేదే కష్టం. మొట్టమొదట ఉంది, అదే లేకుండా పోయింది కాదు అదే. అయితే ఈ ఎన్నో సంవత్సరాల నుంచి ఈ విషయ సంపర్కాల్లో కూడా ఈ వాసనతో కూడుకొని మనకు తెలియకోకుండా ఉంది. అంతే, ఇంకేం పెద్ద ఇది కాదు. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఏదైనా సరైన విచారం చేస్తామంటే వేరే వాళ్ళు వచ్చిందని చెప్తే అది మాకు తెలియదప్ప అని అంటారు. ఎందుకంటారు మీరు అట్లా? ఆ వ్యవహారం దిక్కు మనకు దృష్టి లేదు.
దీని మీద ఎప్పుడు దృష్టి పెట్టుకున్నాం కాబట్టి ఇది అంటాం. అట్లా ఈ పరమార్థం అనేది కూడా, అందుకే సత్సంగం అనేది ఎందుకు ఆవశ్యకత అంటే సత్సంగంలో అంతా వీటిని గురించే మాట్లాడుతాండాల. వాళ్ళ అనుమానాలు ఏవో ఉంటాయి, దాన్ని తీర్చేవాళ్ళు ఎవరో ఉంటారు, తీర్చేకి లేకపోతే ఇద్దరు కలుసుకొని మళ్ళీ మనం పదం పాడాల ఇట్లా విచారం చేసుకుంటాడాలి దీన్ని. అట్లా కాకోకుండా ఎవరో చెప్పిన దాన్ని ఊకొట్టి విడిచిపెట్టే కుదరదు. అందుకే శృతి ఉండాలా, యుక్తి ఉండాలా, అనుభవం ఉండాలా. ఈ యుక్తి అనేది ఎట్లా అంటే పెద్ద పూలు అన్నట్లు ఉంటుంది, ఇది బోన్లో పెట్టినట్లు ఉండాలి. అది బోన్లోనే ఉంటుంది, బయటికి వచ్చేకి లేదు, అవతలికి పోయేకి లేకుండా అట్లా. అట్లా యువతల శృతి ఉంటుంది, యువతల అనుభవం ఉంటుంది, మధ్యలో ఉపాయం ఉంటుంది. రెండు అవే అంత. మాయ అనే దానికి మళ్ళా వేరే రకంగా చెప్తారు. అది భ్రాంతి, అధ్యాస, అధ్యారోపం అనేది ఒక పాయింట్లు. అవి భ్రాంతి అనేది మూడో దాని కిందకి వస్తాయి. మాయ అనేది కూడా విచారం చేస్తే ఇదే ఏదనమాట. మాయచే అని అంటారు అనుకోండి. మాయ చేరినప్పుడు ఏమి అక్కడేదో ఉన్నట్లు కనపడుతుంది, పోయి విచారం చూస్తే ఉండలేదు. అది అట్లా. అందుకే భగవంతుడు నా మాయ అంటాడు. అంతే, మీకు ఉన్నట్లు కనపడుతుంది తప్ప ప్రపంచము అదంతా నా మాయ, నన్ను ఆశ్రయిస్తే అది పోతుంది అన్నాడు. అంటే మీరు పరమాత్మ స్వరూపులు కావాలా అని. అంతే, నన్ను ఆశ్రయించాలంటే ఏమనుకోండి, మీరు నేనే కావాలా అని. మీరు మానవుడిగా కాకుండా నన్నే ఆశ్రయించాలంటే ఏమి, పరమాత్మ అయితే ఆ మాయ పోతుంది తప్ప, లేకపోతే అది ఉంటుంది, అట్లే ఉంటుంది. అది ఎన్నాళ్ళన్నా ఉండి అట్లే ఉంటుంది. అందుకే నన్ను ఆశ్రయించండి అని భగవంతుడు భగవద్గీతలో చెప్పేది. ఈ రీతి సత్తు యొక్క వివర్తమే. ఆ సత్ అనేది వివర్తము అంటే తానుగా ఉండి వేరుగా కనపడేదాన్ని, నానా రకాలుగా కనపడేదాన్ని వివర్తము అంటారు. అదే మాయా సత్కార్యవాదం అని కూడా అంటారు. వేదాంతులు కూడా ప్రపంచము పుట్టింది అంటారు. వీళ్ళు కూడా, శంకరాచార్యులు కూడా ఎట్లా పుట్టింది అంటారంటే ఈ వివర్తంతో చెప్తాడు ఆయన. మాయా సత్కార్యాన్ని ఒప్పుకున్నాం కానీ మీ సత్కార్యాన్ని ఒప్పుకోలేదు. ప్రపంచము పుట్టింది, పరమాత్మ ఉన్నాడని అట్లా మేము ఒప్పుకోలేదు. ఈ శంకరాచార్యులు మాయా సత్కార్యవాదం అంటే మాయ చేత ఉన్నట్లు తోస్తుంది అనేదాన్ని ఒప్పుకుంటారు వీళ్ళంతే. నిజంగా సృష్టి అయిందని ఒప్పుకోలేదు. అయితే సాంఖ్యులు అనే వాళ్ళు నిజంగా సృష్టి వేరే, పరమాత్మ వేరే, ప్రపంచం ఉంది, పరమాత్మ ఉన్నాడని చెప్తారు వాళ్ళు. ఈ రీతి సత్తు యొక్క వివర్తమే జాగ్రత్త స్వప్నములని గ్రహించితిమేని. కాబట్టి పరమాత్మ ఉన్నట్లే ఉందప. అయితే ఆ పరమాత్మ జ్ఞానం మనకు లేనందువలన ఆ విధంగా స్వప్నముగాను, మెలకుగాను, నిద్రగాను తోస్తాడని గుర్తించినట్లయితే, గ్రహించినట్లయితే, జాగ్రత్త స్వప్నశుద్ధులు కేవలం సద్రూపమను వచనం యొక్క యాథాత్మ్యమును గ్రహించినట్లగును. అప్పుడు పరమాత్మ సత్యము అనేది మీరు గ్రహించినట్లయితుంది. ఈ వర్తవాదాన్ని మీరు అనుభవపూర్వకంగా గుర్తిస్తే పరమాత్మ మీకు బోధ అవుతుంది. అట్లా కాకుండా 3 అవస్థలు ఉన్నాయి అని దాని దిక్కుపోతే పరమాత్మ మనకు బోధపడదు అని. అంతే. ఈ విషయమును విస్మరింపనిచో, అది ఇప్పుడు మనం పైన చెప్పినాం చూడండి, ఇది వివర్తము అనేదాన్ని మనం మరవకోకుండా ఉంటే, విస్మరించుట అంటే మర్చిపోవటం, విస్మరింప అన్నాడు అంటే మర్చిపోకుండా. సో ఉపనిషత్తేందులు ప్రతిపాద్యమైన ఈ ఉపనిషత్తులన్నీ ఏం చెప్పేకొచ్చినాయి, కార్యకారణ భావం యొక్క వైశిష్ట్యమును చక్కగా ఎరిగినట్లుగాను, కార్యం అంటే ఏమి, కారణం అంటే ఏమి అని ఆ విధంగా దాంట్లో చెప్పిండేది ఉపనిషత్తులు ఏం చెప్పినారో అది మీకు బోధపడుతుంది. సౌమ్య, ఒక మట్టి ముద్ద తెలిసినచో, ఇదంతా మట్టి రాశి, ఇదంతా ఏమంటారు మీరు, ఇదంతా మట్టి కుప్ప అని అంటారు. ఎట్లు మట్టిచే అయినదంతటి ఎరిగినట్లుగాను. ఇప్పుడు దాంతో ఎంతైనా తయారు కానిలేండి. ఇప్పుడు పొద్దున పోయేటప్పుడు కుమ్మరాల ఇంటి మీద నువ్వు మట్టి రాసి తీసుకొని పోయినావు, ఇట్లా పోయేటప్పుడు సాయంత్రం మళ్ళీ ఇటుకు వచ్చినావు, మన్ను లేదాడ, మళ్ళీ ఏంటి ఉండే అన్ని, మరి యాటి నుంచి వచ్చేవి, ఆడుండేది మన్నే, ఈడున్నింది మన్నే. అట్లా ఒక మట్టి ముద్ద తయారైనంత మన్నుని విడిచి అట్లా లేదో అట్లా అని ఆ విధంగా ఉదాహరణ అది నిర్మించే ఇట్లా మట్టి చేయాలని చెప్తాను. వికారం అనగా నామమాత్రమైన నిజంగా ఒక వస్తువు ఎట్లు కాదో, వికారమైనప్పుడు దానికి స్వతంత్రమైన వస్తువు లేదు. ఇప్పుడు మీరు మన్ను ఏమైందంటారు, కుండ అనే వికారం పొందింది అంటారు, అవునా? కుండ అనేది వికారము అంటారు. వికారం వస్తువా, కుండ అనేది వస్తువా? ఇప్పుడు చెప్పాలి, ఇది అంటారు అందరూ. కుండ వస్తువా అంటే కుండ వస్తువు అంటారు. మన్ను, కుండ ఏమో వస్తువులే మీ పాటు, మన్ను ఏం కావాలి ఇప్పుడు?
మనం లేదే కుండ మన్నుని ఏమంటారు చెప్పండి? కుండనేమో ఒప్పుకుంటే వస్తువు అని ఒప్పుకుంటారు అనుకోండి, వికారాన్ని మన్ను వస్తువు అని ఒప్పుకుంటారు అనుకోండి, దానికి ఆధారమైన దాన్ని ఏమంటారు ఇప్పుడు మళ్ళీ మీరు? అది వస్తువు కాదంటారా? కాబట్టి వికారం అనేది కేవలం నామ రూపమే కానీ సత్యం కాదు. ఎందుకంటే దాన్ని పగలగొట్టారు అనుకోండి, ఏమవుతుంది? అది బోకులు అయితే అంటాం. అప్పుడు దాని పేరు వస్తువు యొక్క నామరూపాలు. అయితే వస్తువు పోయినా వస్తువుకు ఆధారమైన మన్నేమన్నా బోకుల్లో పోయిందే, ఆ బోకులు కూడా లారీలు గీరీలు అనుకో, ఏమవుతుంది? అది బోకులు అనే పేర్లు కూడా పోతాయి, వికారాలనే పోతాయి, అది మాత్రము పోయలేదు. అట్లా కాబట్టి ఈ విధంగా మీరన్నీ నామరూపాలన్నీ కూడా, ప్రపంచం అనేదంతా నామరూపాలే. ప్రపంచం రకరకాలు కనపడుతుంది అంటారు, మీరు ఎన్ని రకాలన్నా కనపడిందని ఎట్లనే చెప్పండి, నామము రూపమే ఉండేది. ఇంకా చూడండి, నామరూపాలు ఇటు చూపించండి, ప్రపంచాన్ని చూపించండి అట్లనే. కానీ మరి నామరూపాలు వికారం అని తెలిసిపోయి కదా. కాబట్టి ఎట్లయితే మృత్తికేత్తేవ సత్యం, ఎన్ని కుండలు ముంతలు మూగిట్లు ఉన్నా కూడా అని వికారాలు ఉన్నాయా, మన్నే సత్యం కదా. అట్లనే ఇక్కడ తోచేటివన్నీ కూడా నిజముగా అయ్యేది మన్ను ఎనుటయ్యే సత్యమను రీతి ఆ ఉపదేశగమ్యమైన పరమార్థము గలదు. ఇక్కడ కూడా మనకి ఏం ఉపదేశం చేసేకి వచ్చిందప్ప అంటే పరమార్థాన్ని ఉపదేశం చేసేకి వచ్చింది, ప్రపంచాన్ని చెప్పేకి రాలే. ప్రపంచం పుట్టింది అనేది, ప్రపంచం చూసింది అనేది ఇదంతా కేవలం అధ్యారూపమే. కానీ శాస్త్రానికి చెప్పేకేమొచ్చింది? ఉండేది పరమార్థ స్వరూపము, ఆ పరమార్థ స్వరూపులే అందరూ అనేది ఉపదేశము. ఆ ఉపదేశాన్ని స్థిరపరిచే దానికోసము మనం ఏవే తప్పావాలు చేసుకుంటామో వాటన్నిటిని కూడా అధ్యారోపం చేసి మళ్ళా వాటిని అనువాదించుతూ అపవాదం చేసుకుంటూ వచ్చేస్తుంది అంతే. కాబట్టి అప్పుడు ఏమైపోయా, ఏదైతే నీకు తెలియకోకుండా నామరూపాలతో తెలియకోకుండా ఉందంటో ఎప్పుడు ఈ అధ్యారోపం చేసి అపవాదం చేస్తే అది బోధపడుతుంది. దానికే ఇప్పుడు ఒక ఇండ్లు కట్టేవాడు మేర వేస్తారు కదా, పైన సెంటరింగ్ కట్టి ఎంత చేస్తారు చూడండి, 7 కప్పా ఇది అంటాడని ఇండ్లు కట్టే కప్పా అని అన్నారు. సరే ఇండ్లు అంతా అయిపోయింది, పీకేసేవాడు వచ్చినారు. ఏం పీకేస్తానంటే ఇంటి పైన అయిపోయింది, దీంట్లో పీకేస్తామన్నారు. అంటే ఏమిటికుంటే అది మేరు అనేది ఆ ఇంటిని తయారు చేసేకి ఉపయోగపడింది. అట్లా ఈ శాస్త్రం అంతా కూడా నిర్గుణ నిరాకారమైన పరమాత్మను చూపించేదానికోసము ఈ శాస్త్రం ఇన్ని రకాలుగా తీసుకొని వచ్చి జిజ్ఞాసుకు బోధపడేటట్లా చేసి మళ్ళా అది కూడా లేకుండా పోతుంది, శాస్త్రం కూడా లేకుండా పోతుంది. తానుగా తెలుసుకుంటే శాస్త్రం పోతుంది. తానుగా అంటే ఆత్మగా తెలుసుకోకుండా నేనుగా తెలుసుకుంటే శాస్త్రము ఉంటుంది, నువ్వు ఉంటావు. అది శాస్త్రం యొక్క అంత్య ప్రమాణం అంటే అట్లా. అది లేకుండా పోతుంది, ఈ నేను అనేవాడిని కూడా లేకుండా చేసేసిపోతుంది. ఇది పరమార్థం కదా. ఈ సత్తే ఏదైతే మీరు అంటారో ఆ పరమాత్మనే. ఈ సత్తే సూక్ష్మమైన జగన్మూలము. ఈ జగత్తుకంతా మూలం ఏమి అంటే జగత్తు పుట్టేదానికి అది కారణం అనుకోకూడదు. ఈ జగత్తు తప్పుగా ఉందనే దానికి అది మూలము. ఏదైనా నీకు భ్రాంతి కలగాలంటే ఒక వస్తువు ఆధారం ఉండాలి. ఏదైనా కానీ వస్తువు ఆధారం లేకుండా భ్రాంతి కలిగేదానికి లేదు. ఇప్పుడు పాము అనేది నీకు భ్రాంతి కలగాలంటే తాడు అనేది ఒకటి ఉన్నా లేదా, ఆడు వెంటనే తగలాలంటే తగరం అనేది ఉన్నా లేదా, ఇట్లా ఆ విధంగా. కాబట్టి ఈ జగత్తుకంతా మూలం ఏదంటే ఈ జగత్తంతా భ్రాంతి కాబట్టి దానికి మూలమైన పరమాత్మ ఉంటుంది, అది సత్యము అనేది తెలుసుకోవాలి. జగత్తు కాదు, మళ్ళీ జగత్తు మూలం అంటే దాంతో నుంచి దాన్ని తయారైందని అనకూడదు. ఇదియే సారము, ఈ సకలమునకు ఇదియే సారము, ఇదియే సత్యము, ఇదియే ఆత్మ, అదియే నీవు ఆయన చెప్పేది. కొడుకు లాస్ట్కి చెప్తాడు. ఇంత చెప్పి ఆయన చెప్పినాక లాస్ట్కి వాడు ఏమని అనుకుంటాడేమో అని, ఇంతవరకు నువ్వేదో పరమాత్మ అని ఎట్లాడతాను చూడరా, అదంతా యాది కాదు, ఆ ఆత్మే నీవు అని కూడా చూపిస్తాడు లాస్ట్కి. ఇంతే ఆ విధంగా అను శృతివచనంలో అభిప్రాయం ఇదియే. కాబట్టి మన స్వరూపాన్ని అణువులో నిలబెట్టేదే వేదాంతం. కానీ మనం వేరే ఏమేమో కథలు చెప్పి ఏదేదో వ్యవహారాలు చెప్పేది కాదు వేదాంతం లక్షణము. నీవు పరమాత్మ స్వరూపుడు అని చెప్పేది ఏది ఉందో అది సత్యమైనటువంటి ఉపదేశము. దాన్ని మనం పట్టేదానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే కష్టమే కాదనేకేం లేదు. వ్యవహారంలో మనం ఎన్నో జన్మల నుంచి ఎన్నో వాసనలు ఎన్నో పాపాలు కూడుకొని ఉండం. మనం అంత బిరిన మన స్వస్వరూపం బోధపడుతుందంటే అంత బిరిన బోధపడలేదు ఎవరికి కూడా. అయితే మరి అది అట్లే పర్మనెంట్గా ఉంటుందంటే అట్లేం కాదంటుంది. మళ్ళా అది వారి సంస్కారాలను బట్టి ఈ జన్మలో ఇంత తెలుసుకుంటే మళ్ళా వచ్చే జన్మకు మళ్ళా కొంత, మళ్ళా వచ్చే జన్మకు కొంత, లేదా
ఈ జన్మలు తెలుసుకుంటే మళ్ళా జన్మకే పరిపూర్ణత కూడా చెందొచ్చు సంస్కార బలం ఉంటే. ఎట్లయితే వాల్మీకి ఎంత వచ్చింది సంస్కారం నుంచి ఎంతసేపు చెప్పినారు, దానికి ఏం చెప్పలేదు. ఏమయ్యా నీవు చేసే ఈ పాపాన్ని మీ వాళ్ళు పంచుకుంటారా లేదా నీ డబ్బు కావాలంటారా అని అడిగిరా పోయినాడు, అంతే. వాళ్ళు పోయి చెప్పినారు నీ పాపాన్ని పంచుకునే మాకు కర్మ లేదు, మాకు డబ్బే కావాలా, నిన్నేం పాపం చేసి సంపాయమనిలే, పుణ్యం చేసి సంపాయ ఇవ్వడొద్దు అన్నాడు అంటానే మీరు జ్ఞానోదయం అయింది. వెంటనే ఇంకేం ఎక్కువసేపు మాట్లాడలేదు ఇంకా, అవునా కదా. అట్లా ఇక ఒక్కొక్క వాక్యం ఎట్లుంటుంది అంటే ఆ మహాత్ముల దర్శనంతో వాక్యంతోనే కొంతమంది తయారైపోతారు అనేదానికి అది ఉదాహరణలు. అట్లా ఆయన సంస్కారం ఒదిగొచ్చింది, ఆ తత్వాన్ని బోధపడింది. అట్లా మనకు కూడా ఇట్లా వింటూ వింటూ ఏ జన్మలో ఎప్పుడైతే అవుతుందో అప్పుడు మనం కూడా ధనులే కావచ్చు. ఇప్పుడు రామకృష్ణ పరమహంస మొదట ఎట్లుంటే చెప్పండి, మొట్టమొదటి భక్తి అనేది ఆయనకే ఉంది. ఆయన భక్తి చేసి మళ్ళీ భక్తి ఎట్లా పరిపూర్ణ చెంది ఉపాసన కూడా పోయింది, కాళికాదేవిని కూడా ప్రత్యక్షం చేసుకున్నాడు. ఇంకా వాటికేమైనా చల్లుకున్నా ఈ ఉపాసన చేసేది కూడా ప్రయోజనం లేదు, నాకు జ్ఞానమే కావాలని మళ్ళీ తోతాపూరి దగ్గర పోయినా లేదా. మరి మనం అట్లా పోతాడమ్మా, చాలు ఆ దేవుని దగ్గరికి పోతే మాకు ఇది ముట్టిందంటే చాలు అప్ప ఈ జన్మకి ఇంతే చాలు, మాకు ఇంకేమవుతుంది. పోనీ ఆ విభూతి ఆడుంటుంది, ఒకవేళ విభూతి కన్నా ఉంటే సరేలే, ఎంతసేపు ఉంటుంది ఆ విభూతి చెప్పు. నీ ఎమ్మిడితో వచ్చినట్లుంటే విభూతిని పెట్టుకోవాల్సిందేలే, నీ ఎమ్మిడితో రాదే అది. నీవు ఎంత సాకి పోషించినా, ఎంత మంచి ఆహారాలు పెట్టి, ఎన్ని మంచి బట్టలు కొట్టి, ఎన్ని ఆభరణాలు ధరించినా ఇది ఈడే ఇచ్చాల్సిందే. మరి నీ ఎమ్మిడితో వచ్చేది ఏమిటిది? నీ సంస్కారం. మరి ఆ సంస్కారానికి మీరేమైనా సంపాదించుకుంటారా? అది శాస్త్రం అడుగుతుంది. భౌతిక సంపత్తులు దండికి సంపాదించవచ్చు, ఎందుకంటే ఆ హిరణ్యకశిపుడు తప్ప చేసి బ్రహ్మదేవుని వచ్చి 3 లోకాలకి రాజు అయినాడు, మరణించకూడదని కూడా తెచ్చుకున్నాడు, అయినా వాడు మరణించినాడు. ఎందుకు వాటి మరణించినాడు? మరి వరం పొందినాడు, ఎందుకు మరణించమడి? మరణం దేనికి సంబంధించింది అని వాడు విచారం చేసే. మరణం అంతా ఇగో ఈ లోకంలో ఉండే వస్తువులతోనే కదా మరణం అయ్యేది, ఈ దీంట్లో కాకుండా అని కోరుకుండా అయిప. అయితే మరణానికి ఈ వస్తువులేనా? పరమాత్మ ఎట్లా పుట్టే? వీడు ఏమేమి కోరుకున్నా దానికి భిన్నంగా వచ్చేసింది. నరసింహ అవతారం ఎత్తేసి అన్ని వచ్చేసి అన్ని రకాలుగా తీసేసి. అందుకే మనం ఎంత బాగా విచారించినా, ఎంత మన బుద్ధి పనిచేసినా ఈ పరిధి మంది ఇంతే. ఆ బాయిలో కప్పు ఉంటుంది చూడండి, ఇదే ప్రపంచం అంటూ చూడండి, అంతే మన బతుకు కూడా. అట్లా కాకోకుండా ఇట్లా సత్సంగాలు సత్శ్రవణాలు విన్న తర్వాత మన స్వరూపము వ్యాపకము, మన స్వరూపాన్ని విడిచి ఏది లేదు అనే తత్వం వైపు మనం ఎదిగినామప్ప అంటే దాన్ని లేదానికి వీలవుతుంది. ఓం స్తోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.